నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. కార్టిలేజ్ పునరుద్ధరణ, మృదులాస్థి పునరుద్ధరణ అంటే ఏంటి, అలాగే కీళ్ల సంరక్షణకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఒకవేళ అరుగుదల ఉంటే సర్జరీయే మార్గమా లేదంటే ఇంకా ఏవైనా చికిత్సా విధానాలు ఉన్నాయా, వీటి గురించి వివరించడానికి నాతో ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అమిత్ రెడ్డి గారు. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. హలో అండి, థ్యాంక్ యూ. అయితే కార్టిలేజ్ కి సంబంధించి మనం మాట్లాడినట్టయితే కార్టిలేజ్ రీస్టోరేషన్ అంటే ఏంటి అసలు? సో మనం ఒక కార్టిలేజ్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలంటే సింపుల్గా చెప్పాలంటే మనిషి ప్రతి ఒక్కరికి ఎక్కడైతే బోన్స్ ఉంటాయో ఆర్ పశువులకు కానీ కూడా ఎక్కడైతే 2 బోన్స్ వస్తాయో ఇట్స్ జాయింట్. నా ఈ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో దానికి కార్టిలేజ్ అనేది ఉంటుంది, ఆర్ సింపుల్ టర్మ్స్లో గుజ్జు అంటారు, అలాంటివి అంటారు. నా ఈ కార్టిలేజ్ అనేది బాగున్నంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకు. ఎప్పుడైతే ఏదైనా కారణం వల్ల ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుందో అప్పుడు ఫస్ట్ మనం నోటీస్ చేసేది నొప్పి. నా ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది చాలా కారణాల వల్ల కావచ్చు. ఒకటి ఏజ్ పరంగా, సో మనం పెద్దవాళ్ళలో చూస్తుంటాము అరిగిపోయింది అంటారు మోకాలు. అలాంటప్పుడు ఏంటంటే ఆ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవ్వడము, తర్వాత అక్కడ దాంతోపాటు కొంచెం బోన్లో కొన్ని చేంజెస్ రావడము అండ్ నొప్పి రావడం అనేది జరుగుతుంది. నా ఇదే కాకుండా కొందరు యంగ్ పీపుల్లో కూడా జరుగుతుంది ఇది, ఎస్పెషలీ కొన్ని ఇంజురీస్ తర్వాత కానీ, ఎస్పెషలీ స్పోర్టింగ్ ఇంజురీస్ అలాంటప్పుడు, ఆర్ ఒక్కోసారి స్పోర్ట్స్లో అయ్యే ఇంజురీస్ వల్ల ఎక్కడైతే లిగమెంట్ డ్యామేజ్ అలాంటిది అవుతుందో అలాంటప్పుడు ఈ కార్టిలేజ్ పైన ఎక్కువ స్ట్రెయిన్ పడి అలాంటి సినారియోస్లో కూడా మనకి డ్యామేజ్ అనేది కావచ్చు. ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అయినప్పుడు మనకు నొప్పి రావడం అనేది సహజం. అండ్ అలాంటప్పుడు మనము దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇనీషియల్ స్టేజెస్లో అయితే మనం సింపుల్ టెక్నిక్స్తో దాన్ని మనం రిపేర్ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. అండ్ చాలా మందికి ఉంటుంది ప్రతి ఒక్క దానికి సర్జరీ అవసరమా అని. సో కార్టిలేజ్ ప్రతి లెవెల్ ఆఫ్ డ్యామేజ్కి సర్జరీ అనేది అవసరం లేదు. ఇనీషియల్ స్టేజెస్లో మనం దాన్ని కొన్ని కన్జర్వేటివ్ థెరపీ అంటాం, అంటే మెడిసిన్స్ ద్వారా, సప్లిమెంట్స్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా, దీని ద్వారా మనం దాన్ని సరి చేసుకోవచ్చు. ఎక్కడైతే సిగ్నిఫికెంట్ డ్యామేజ్ ఉండి ఈ పెయిన్ అనేది సివియర్గా ఉంటుందో అలాంటప్పుడు మనకు కొన్ని సర్జికల్ టెక్నిక్స్ ఉన్నాయి, దీని ద్వారా అయితే ఈ కార్టిలేజ్ని మనం రిస్టోర్ చేసుకోవచ్చు. కీళ్ల ఆరోగ్యానికి ఈ కార్టిలేజ్ అనేది అంత ముఖ్యం అంటారా? అబ్సల్యూట్లీ అండి. అంటే మనకి కార్టిలేజ్ అనేది బాగున్నంత వరకే మనకు మోకాల్లో కానీ ఏ జాయింట్లో కానీ నొప్పి అనేది రాదు. సో ఎందుకంటే మనకి కార్టిలేజ్లో నర్వ్ ఎండింగ్స్ అనేటిది ఉండదు. సో యాజ్ లాంగ్ అది బాగున్నంత వరకు మనకు ఎటువంటి నొప్పి అనేది ఉండదు. ఎప్పుడైతే ఇది డ్యామేజ్ అవుతుందో ఆ వెయిట్ ఆర్ స్ట్రెయిన్ అంతా కూడా బోన్ పైన పడడం స్టార్ట్ అవుతుంది. పడేటప్పటికి అప్పుడు మనకు ఈ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో అందుకే మంచి హెల్దీ కార్టిలేజ్ ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ జాయింట్ పర్స్పెక్టివ్లో. ఎక్కడైతే ఇది డ్యామేజ్ అవుతుందో ఖచ్చితంగా పెయిన్ రావడము, డిఫార్మిటీస్ రావడము, ఆర్ ఒక న్యాచురల్గా మనము ఒక డే టు డే యాక్టివిటీస్ చేసుకోగలిగింది చేయలేకపోవడం అనేది జరుగుతుంది. అంటే కీళ్ల అరుగుదలలో ఈ ఒకసారి చూసుకుంటే కారణాలు, ఈ గుజ్జు అనేది అసలు రీజన్స్ ఏమై ఉంటాయి, ప్రధాన కారణాలు ఏం కనబడుతున్నాయి అంటారు? దీన్ని మనం కొన్ని స్పెసిఫిక్ విధానాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి డిజనరేటివ్ అంటాం, అంటే ఏజ్తో వచ్చే అరుగుదల. రెండోది పోస్ట్ ట్రామాటిక్, అంటే ఏదైనా ఇంజురీ అయినప్పుడు ఆర్ ఒక్కోసారి కొన్ని ఫ్రాక్చర్లు మనకు జాయింట్ చుట్టుపక్కల ఫ్రాక్చర్స్ అయినప్పుడు అలాంటప్పుడు కూడా అక్కడ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది, దాన్ని పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం. అదే కాకుండా స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ ఇలాంటప్పుడు ఎక్కడైతే ఇంజురీ వల్ల లిగమెంట్ డ్యామేజ్ అయినా ఆర్ మోకాల్లో చూసుకుంటే ఈ 2 ఎముకల మధ్యలో మనకు మెనిస్కస్ అనేది ఉంటుంది, అది ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది. ఈ మెనిస్కస్ అనేది డ్యామేజ్ అయినా అలాంటప్పుడు కూడా ఈ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఇవి పక్కన పెడితే కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటాం, అంటే కీళ్ళవాతాలు లాంటివి. అలాంటప్పుడు కూడా మనకు ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది జరగచ్చు. డిపెండింగ్ ఆన్ ఏ కారణం వల్ల అయితే ఈ డ్యామేజ్ జరిగిందో అదేవిధంగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకు, ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో దిస్ మే రేంజ్ ఫ్రమ్ అంటే మెడిసిన్స్, ఎక్సర్సైజ్ ఇలాంటి వాటి దగ్గర నుంచి ది అదర్ ఎండ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ అంటే సివియర్ డ్యామేజ్లో చూసుకుంటే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే నీ రిప్లేస్మెంట్ కానీ, హిప్ రిప్లేస్మెంట్ కానీ, షోల్డర్ రిప్లేస్మెంట్ అలాంటివి ఉంటాయి. ఇవే కాకుండా ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు కొన్ని సింపుల్ ప్రొసీజర్స్ ద్వారా కూడా మనం దాన్ని రిపేర్ చేసుకోవడము, ఒక మన యాక్టివిటీ ఆర్ ఫంక్షన్ రిస్టోర్ చేసుకోవడం అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే మనం యాక్టివ్గా ఉండడము, అదే కాకుండా కుదిరితే ఇలాంటి సినారియోస్లో మనం మొదలుగానే ట్రీట్మెంట్ చేసుకుంటే దీన్ని పెరగకుండా ఆపి లాంగ్ రన్లో జాయింట్ రిప్లేస్మెంట్ అనే ఇది అవకాశాన్ని తగ్గించడానికి. సో ఈ ఆప్షన్స్ అన్నిటి ద్వారా మనం దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.
అంటే మోకాళ్ళ మధ్యలో అంటే కీళ్ల మధ్యలో ఉన్న ఈ గుజ్జు అరుగుతున్నప్పుడు కనపడే సిమ్టమ్ ఏంటంటారు? సో ఎప్పుడైనా మనకి ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతుంటే కొన్ని సిమ్టమ్స్ మనం స్పెసిఫిక్గా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఫస్ట్ పెయిన్, నొప్పి రావడం. అంటే మనం నార్మల్గా ఇప్పుడు చేసుకోగలిగిన చేయలేకపోవడము, ఆర్ ఏదైనా సింపుల్ థింగ్స్ అంటే మీరు స్పోర్ట్స్ అనే కాకుండా రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్లో మెట్లెక్కి దిగాలన్నా, ఎక్కువసేపు మోకాలు ఫోల్డ్ చేసుకుని కూర్చోవాలన్నా, ఆర్ కింద కూర్చొని లేవాలన్నా, ఇలాంటి సినారియోస్ అన్నిట్లో కూడా మనకు నొప్పి రావడం. నొప్పే కాకుండా స్వెల్లింగ్ కూడా నోటీస్ చేస్తాము. అంటే ఆ జాయింట్ స్వెల్లింగ్ ఇప్పుడు మోకాలు కానీ ఎక్కడైనా అవుతున్నప్పుడు ఆ మోకాలు కానీ యాంకిల్ కానీ అది స్వెల్ అయిపోవడము, మన మూమెంట్ తగ్గిపోవడం, అంటే మనం నార్మల్గా స్ట్రైట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోగలిగింది చేయలేకపోవడం అనేది జరుగుతుంది. ఇవి ఒక బేసిక్ ఇనీషియల్ సిమ్టమ్స్. అండ్ ఇలాంటి సిమ్టమ్స్ అప్పుడు మనము ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అన్నది డయాగ్నోస్ చేసుకొని దాని సరైన విధానంలో ట్రీట్మెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అధిక బరువుతో బాధపడే వాళ్లకు ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? సో మనిషి అన్న ప్రతి ఒక్కరికి వెయిట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కిలోలు ఉండని 100 కిలోలు ఉండని, మోకాలు మాత్రం అదే ఉంటుంది. వెయిట్ పెరుగుతున్న కొద్దికి దానిపైన స్ట్రెయిన్ ఎక్కువ అవడము, డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ ఒబేసిటీ కానీ ఇది ఉన్న వాళ్ళకు ఈ అరుగుదల ఛాన్సే కాకుండా ఈ కార్టిలేజ్ ఇంజురీస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ. అలా అని చెప్పి మిగతా వాళ్ళకి కాదని కాదు, బట్ కంపేర్ టు ఎ రెగ్యులర్ పర్సన్ ఒబేసిటీ ఆర్ మన బిఎంఐ ఎక్కువ ఉన్నప్పుడు వీఆర్ మోర్ ప్రోన్ టు దిస్ కార్టిలేజ్ డ్యామేజ్. అంటే అధిక బరువుతో బాధపడట్లేదు వాళ్ళ లైఫ్ స్పాన్ అంటే కరెక్ట్గానే ఉంది వాళ్ళ జీవన శైలి, అయినా కూడా వాళ్ళలో ఈ కార్టిలేజ్ అరిగిపోవడం అనేది జరుగుతుందంటారా? ఏ వయసులో ఇది జరగవచ్చు? ఎగ్జాక్ట్లీ అండి. సో మనకు ఒబేసిటీనే కాకుండా నేను అన్నట్టు మిగతా కారణాలు పోస్ట్ ట్రామాటిక్ అంటే ఏదైనా ఫ్రాక్చర్ అయిన తర్వాత అలాంటప్పుడు సినారియోస్లో కానీ, ఆర్ ఇంజురీస్ తర్వాత ఏదైనా స్పోర్ట్స్ ఇంజురీస్ అలాంటిది దాని తర్వాత రావడం కానీ, ఆర్ కొన్ని కీళ్ళవాతాలు అంటారు. మన కీళ్ళవాతల్లో ఎన్నో రకాలు ఉంటాయి, కొన్ని ఈవెన్ చిన్నపిల్లల్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు కూడా మనకి కార్టిలేజ్ అనేది త్వరగా డ్యామేజ్ అవుతుంది. న్యాచురల్గా అది ఉండాల్సినంత కాలం కాకుండా మొదలుగానే డ్యామేజ్ అయిపోతుంది. న్యాచురల్గా దాని అంటే ఎంతకాలం ఉంటుందంటారు? ఏ వయసు వచ్చిన తర్వాత దీని డ్యామేజ్ ప్రారంభమవుతుంది ఒక మనిషిలో? సో ఏజ్తో ఎలా అయితే మనకు జుట్టు తెల్లబడుతుందో, జుట్టు రాలిపోతుందో, ఆర్ చర్మం ముడతలు పడతాయో, ఇలానే ఈ కార్టిలేజ్లో కూడా కొన్ని చేంజెస్ వస్తాయి. అండ్ ఈ చేంజెస్ రావడంతో స్లోగా ఈ కార్టిలేజ్ ఫస్ట్ ఇనిషియల్గా ఫ్రీయింగ్ అంటాం. అంటే మనకు ఒక క్లాత్ కానీ ఇది చాలా కాలం వాడిన తర్వాత పొరల్లాగా వచ్చేస్తుంది సార్, ఆ విధంగా కొంచెం కొంచెం కార్టిలేజ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అండ్ స్లోగా అక్కడి నుంచి ఎక్కడైతే మేజర్గా మనకు స్ట్రెయిన్ పడడం ఆర్ బరువు పడే ఏరియాస్లో ఉంటుంది చూసారు, అక్కడ ఆ కార్టిలేజ్ పల్చబడిపోవడము అండ్ మనకు ఆ గ్యాప్ అనేది తగ్గి ఎముక ఒకదానిపైన ఒకటి డైరెక్ట్గా స్ట్రెయిన్ పడడము అనేది జరుగుతుంది. అండ్ ఇలాంటి సినారియోస్లో పెయిన్ మెల్లిగా కొంచెం కొంచెం అంటే అప్పుడప్పుడు ఉండే పెయిన్ అలా గ్రాడ్యువల్గా సివియర్ కావడము, ఒక డే టు డే యాక్టివిటీస్ మనం ఇదివరకు చేయగలిగింది చేయలేకపోవడము, వారు చేస్తున్నప్పుడు నొప్పితో చేయడం అనేది జరుగుతుంది. కాల్షియం డెఫిషియన్సీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం, మరి ఆ డెఫిషియన్సీ వల్ల ఈ డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా? అవునండి. సో మనకు బాడీకి ఎన్నో మినరల్స్ అవసరం, దాంట్లో ఒకటి కాల్షియం. కాల్షియం ఒకటే కాకుండా దాంతో కొన్ని సపోర్టింగ్ విటమిన్స్ ఉంటాయి, విటమిన్ డి, ఫాస్ఫరస్, మ్యాగ్నీషియం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఒక ప్రాపర్ సరైన బోన్ హెల్త్ అనేది మెయింటైన్ చేయడానికి. ఎక్కడైతే ఈ వీటిలో ఏమైనా లోపాలు ఉంటాయో అక్కడ మనకి కొన్ని బోన్లో స్పెసిఫిక్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం తగ్గడంతో బోన్ వీక్ అయిపోతుంది, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. అంటే ఈ ఎముక లోపల కాల్షియం మాత్రం తగ్గి దాంతో మీరు యూఆర్ ప్రోన్ టు ఫ్రాక్చర్స్, అంటే ఏదైనా చిన్నగా పడినా కూడా ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండడము. ద సేమ్ టైం బోన్ డిఫార్మిటీ, అంటే ఆ బోన్ కొంచెం బెండ్ అయిపోవడం, స్ట్రైట్గా ఉండాల్సింది మెల్లిగా బెండ్ అయిపోవడము, దాంతో అబ్నార్మల్ స్ట్రెస్ అండ్ వెయిట్ పడడం అనేది జరగచ్చు. ఇవన్నిటితో కూడా మనకు అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు ప్రాబ్లమ్. అదే కాకుండా దీని సపోర్టింగ్ విటమిన్స్, ఇప్పుడు విటమిన్ డి ఇలాంటివి తక్కువ ఉన్నప్పుడు కూడా బోన్ మినరలైజేషన్ అంటాం, అంటే ఇట్ లీడ్స్ టు అ పర్టికులర్ ప్రాబ్లమ్ ఆస్టియోమలేషియా రికెట్స్ అంటాం. దీంట్లో కూడా బోన్ అనేది వీక్ అయిపోయి ఆ బోన్ బెండ్ అయిపోవడము, అదే కాకుండా ఈ జాయింట్ దగ్గర ఉండే ఎస్పెషలీ ఎక్కువ స్ట్రెయిన్ పడి జాయింట్ డ్యామేజ్ అవడం అనేది జరుగుతుంది. అంటే కాల్షియం అది ఎంతవరకు ఉండాలో మనిషిలో అంతవరకు ఉండకపోతే లోపల ఉన్న బోన్స్ అనేవి పెలుసుబారిపోతాయని చెప్తున్నారు. ఒకవేళ కాల్షియం ఉండాల్సిన దానికంటే ఆ మనిషిలో కాస్త ఎక్కువగా ఉంటే ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? సో కాల్షియం అనేది చాలా హార్మోన్స్ ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేస్తాయి. థైరాయిడ్ హార్మోన్, పారాథైరాయిడ్ హార్మోన్ అని చెప్పి అవి కిడ్నీస్ ఇవన్నీ కూడా. సో ఎక్కడైతే ఆ మిగతా అన్నీ బాగున్నాయో ఖచ్చితంగా కాల్షియం అనేది ప్రాపర్గా మెయింటైన్ అయి ఉంటుంది. నా ఒకవేళ
అవిట్లో ఎక్కడన్నా లోపం ఉన్నా ఆర్ మన మాల్ న్యూట్రిషన్ వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ అలాంటివి తక్కువ ఉన్నా ఆర్ కాల్షియం తీసుకోవడం తక్కువ ఉన్నా డెఫినెట్గా ఇవన్నీ ఎండ్ రిజల్ట్ వచ్చేసి ఆస్టియోపోరోసిస్ అనేది జరుగుతుంది. అండ్ అల్టిమేట్లీ దట్ విల్ లీడ్ టు ప్రాబ్లమ్స్. వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఎక్కువగా చూస్తున్నాం మనం. అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటారు? ఏ వయసు వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు? విటమిన్ డి అనేది మనకు నార్మల్గా చూసుకుంటే ఒక స్కిన్లో ఉంటుంది. ఇట్స్ అన్ ఇన్యాక్టివ్ ఫామ్. ఎక్కడైతే మనకు ఎండకి ఎక్స్పోజ్ అవుతామో ఇట్ టర్న్స్ ఇన్ టు ది యాక్టివ్ ఫామ్. నా వాస్తవానికి మనం ఇవాళ డేట్లో ఎండలో వెళ్ళడం తక్కువే. సో చాలామంది మనము ఐదర్ వర్క్ పరంగా కానీ జనరల్ పర్సనల్ హ్యాబిట్స్ వల్ల కానీ పోవడం తక్కువ. అండ్ ఈవెన్చువలీ దాంతో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది. సో ఇలాంటి సినారియోస్లో డైలీ కొంతవరకు ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం ఒకటి ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీరు ఎక్సర్సైజ్ కానీ డే టు డే చేసే దినచర్యలు ఏదో ఉన్నప్పుడు ఇంట్లో కాకుండా కుదిరితే బయటనో బాల్కనీలో ఎక్కడైతే డైరెక్ట్గా ఎండబడుతుందో అలాంటి జాగాలు చేసుకోవడం వల్ల కొంతవరకు విటమిన్ డి అనేది న్యాచురల్గా మనకు అబ్జర్వ్ అవుతుంది. అదే కాకుండా కొన్ని ఫుడ్స్లో కూడా విటమిన్ డి అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ ఇవి చేసుకోలేని పరిస్థితి ఉంది, డెఫిషియన్సీ ఉందంటే మనకు మల్టిపుల్ సప్లిమెంట్స్ ఉన్నాయి వాళ్ళ డేట్లో, దేని ద్వారా అయితే మనం వీటిని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఎస్పెషలీ ఇవాళ డేట్లో చూసుకుంటే యంగ్స్టర్స్లో కానీ ఈవెన్ మోస్ట్ ఆఫ్ దెమ్లో ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ స్మోకింగ్ కానీ ఇవి ఎక్కువ ఉన్నప్పుడు అలాంటిది కూడా డైరెక్ట్గా మనకు కాల్షియం అబ్జార్ప్షన్ని కానీ కాల్షియం డిపాజిషన్ టు ద బోన్ని ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ ఎక్కడైతే ఇలాంటి ఓవర్ ఇంటెలిజెన్స్ అవుతుందో డెఫినెట్గా లాంగ్ రన్లో మనకు కాల్షియం డెఫిషియన్సీ ఏర్పడము ఆర్ ఆస్టియోపోరోసిస్ అనేది రావడం అనే దానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. జెండర్ పరంగా చూసుకుంటే ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది ఆడవాళ్లలో ఎక్కువగా కనబడుతుందా, మగవాళ్లలో ఎక్కువగా ఉందా? స్పెసిఫిక్గా చూసుకుంటే ఎస్పెషలీ అగైన్ ఇది కొంతవరకు వేరీ అవుతుంది ఫ్రమ్ జాగ్రఫికల్ పర్స్పెక్టివ్. అంటే మనము ఇండియాలో చూసుకుంటే ఒక విధంగా ఉంటుంది, యూరోపియన్ దేశంలో వేరే విధంగా ఉంటుంది. బట్ ఉమెన్ ఇన్ జనరలీ ఆర్ మోర్ ప్రోన్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి, స్పెసిఫిక్లీ పోస్ట్ మెనోపాజ్. సో పోస్ట్ మెనోపాజ్ కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల మన కాల్షియం అబ్జార్ప్షన్ ఆర్ కాల్షియం మెటబాలిజం దెబ్బతింటుంది. దాని మూలాన దే ఆర్ అ బిట్ మోర్ ప్రోన్ టు ఆస్టియోపోరోసిస్. స్పెసిఫిక్గా చూసుకుంటే పోస్ట్ మెనోపాజ్ ఫస్ట్ 5 to 10 years ఈ ఆస్టియోపోరోసిస్ అయ్యే అవకాశం ఎక్కువ. ఆ కాల్షియం బాడీలో నుంచి తొలగిపోవడం అనేది బోన్లో నుంచి తొలగిపోవడం అనే ఛాన్స్ ఎక్కువ. అండ్ దాని మూలాన ఆస్టియోపోరోసిస్ అనేది ఏర్పడుతుంది. మేల్స్లో కూడా అవుతుంది, కాకపోతే కొంచెం లేట్గా అవుతుంది అండ్ కొంచెం స్లోగా అవుతుంది. సో ఎస్పెషలీ అరౌండ్ మెనోపాజ్ ఆ టైంకి మనం వి అడ్వైజ్ యూ టు గెట్ ఒకటి బోన్ డెన్సిటీ స్కాన్ అని ఉంటుంది, ఆర్ బోన్ మిల్లర్ డెన్సిటీ స్కాన్ అని చెప్పి అది చేయించుకుంటే మనకు అసలు ఎంతవరకు ఉంది ఏంటి అన్నది తెలుస్తుంది. అండ్ ఒకవేళ తక్కువ ఉన్న సిచ్యువేషన్స్లో మనం దాన్ని సప్లిమెంట్స్ మెడిసిన్స్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ కార్టిలేజ్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ ఎంతవరకు వీళ్ళు చేయొచ్చు, వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయమని సజెస్ట్ చేయొచ్చు అంటారా? ఎందుకంటే లైఫ్ స్టైల్లో భాగంగా ఖచ్చితంగా 1 గంట ఎక్సర్సైజ్కి కేటాయించమని చెప్తున్న ఈ రోజుల్లో మరి వీళ్ళు ఎక్సర్సైజ్, యోగా అలాంటివి చేయొచ్చా? అబ్సల్యూట్లీ అండి. మనము ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయాలి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెయిట్ పరంగా కానీ లేకపోతే ఏజ్ పెరుగుతున్నప్పుడు షుగర్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు దాన్ని మెయింటైన్ చేసుకోవడము. అదే కాకుండా కొన్ని స్పెసిఫిక్గా హార్మోన్స్ అంటే థైరాయిడ్ హార్మోన్ ఇలాంటి వాటి గురించి కూడా మనకి ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ ఫ్రమ్ హార్ట్ పర్స్పెక్టివ్. ఇవన్నీ కూడా నా కార్టిలేజ్ ప్రాబ్లమ్ డ్యామేజ్ కానీ ఇలాంటిది అవుతున్నప్పుడు మనకు ఫస్ట్ నోటీస్ చేసేది పెయిన్. సో ఈ పెయిన్ వలన మన యాక్టివిటీ తగ్గుతుంది. తగ్గేటప్పటికీ వెయిట్ పుట్ ఆన్ అవ్వడము, బిఎంఐ పెరగడము, దాంతో ఇంకా స్ట్రెయిన్ పడి నొప్పి రావడం అనేది జరుగుతుంది. సో సమ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇలాంటి కార్టిలేజ్ ఇష్యూస్ ఉండి మీరు నార్మల్గా చేయగలిగింది చేయలేకపోతున్నారనుకుంటే దానికి ఆల్టర్నేటివ్స్ మనం చూసుకోవాలి. సో కామన్గా మనము హైడ్రోథెరపీ అని చెప్పి అడ్వైజ్ చేస్తాం. సో ఒక్కొక్కసారి మీరు వాకింగ్ కానీ ఇలాంటివి చేయలేకపోతున్నారు, మోకాల్లో నొప్పి ఉండి కార్టిలేజ్ డ్యామేజ్ ఉండి అలాంటిది ఉంటే కనుక స్విమ్మింగ్ పూల్లో కానీ వాటర్లో నడవడం. సో ఇలాంటప్పుడు ఎక్సర్సైజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం జాయింట్స్ పైన స్ట్రెయిన్ పడదు అండ్ డ్యామేజ్ అయ్యే అవకాశం తక్కువ. అదే కాకుండా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ తర్వాత కొన్ని స్పెసిఫిక్ మజిల్ గ్రూప్ స్ట్రెంథనింగ్. సో మనం ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు నడక ఇవి తగ్గుతుంది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది, దాంతో మజిల్స్ పైన స్ట్రెయిన్ తగ్గి మజిల్ ఇంకా వీక్ అవుతుంది. మజిల్ అట్రాఫీ అంటాం. ఈ మజిల్ వీక్ అయ్యేటప్పటికీ మనం కూర్చొని లేసినా ఏం చేసినా కూడా జాయింట్ పైన ఇంకా స్ట్రెయిన్ పడుతుంది. అండ్ అల్టిమేట్లీ ఇట్స్ ఎ సైకిల్. సో డ్యామేజ్ వలన నొప్పి వలన వెయిట్ పెరగడము, దాంతోపాటు మజిల్ వీక్ అవ్వడము అండ్ ఇవన్నీ ద్వారా మళ్ళీ డ్యామేజ్ అవ్వడం. సో అలాంటిది కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అట్ ద సేమ్ టైం ఏదైనా స్పెసిఫిక్గా చేయలేకపోతున్నారనిపిస్తే దాని తగ్గట్టు ఆల్టర్నేటివ్ మనం చూసుకోవచ్చు. సో వాకింగ్ అది చేయలేని పరిస్థితుల్లో హైడ్రోథెరపీ అంటే వాటర్లో వాకింగ్ కానీ, సైక్లింగ్ మన జిమ్లో ఉండే స్టేషనరీ బైక్ సైకిల్ ఉంటుంది అలాంటిది కానీ చేసుకోవచ్చు.
అండ్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే మజిల్ స్ట్రెంథనింగ్, కూర్చొనే మీరు చేసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ దీస్ ఎక్సర్సైజెస్. ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి. దేని ద్వారా అయితే మనం అక్కడ నుంచి మన ప్రాబ్లం పెరగకుండా కొంతవరకు దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే కార్టిలేజ్ డ్యామేజ్ ప్రారంభ దశలో ఉన్న వాళ్ళు పద్మాసనంలో కూర్చోడానికి ట్రై చేస్తుంటారు, అంటే వాళ్ళు యోగా చేసే అలవాటు ఉన్న వాళ్ళు. మరి ఆ ఆసనంలో కూర్చున్నప్పుడు ఆ నొప్పి ఇంకాస్త ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, వాళ్ళు అసలు ఆ ఆసనం కూర్చోవచ్చా, వెయ్యాలా లేదా? అగైన్ సింపుల్గా చెప్పాలంటే పెయిన్ ఇస్ ఎ ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్. అంటే మనకు బాడీలో ఏదైనా అబ్నార్మల్గా అవుతున్నప్పుడు ఫస్ట్ వచ్చేది నొప్పి. నొప్పి వస్తుందంటే దాని అర్థం ఆపండి ఆర్ స్టాప్ చేయండి, తగ్గించాలని చెప్పి. సో ఒకవేళ మీకు స్పెసిఫిక్గా ఏదైనా యోగా అలర్జీ చేస్తున్నారు ఆర్ ఎనీ యాక్టివిటీ, యోగా అనే కాదు, దేంట్లోనైనా స్పెసిఫిక్గా పెయిన్ వస్తుందంటే అది బాడీఫై చేసుకోవడము ఆర్ దాని బదులు వేరే చేసుకోవడం అనేది బెటర్. ఎట్ ద సేమ్ టైం కంప్లీట్గా ఆపనవసరం లేదు. ప్రాబ్లీ మీరు నార్మల్గా ఒక ఎగ్జాంపుల్కి 10 సార్లు చేస్తున్నారు అనుకోండి, కొంచెం తగ్గించండి, 5 సార్లు చేయండి అలాంటిది. బట్ అట్ ద సేమ్ టైం మీకు పెయిన్ వచ్చి అది మీరు చేయలేకపోయిన పరిస్థితి అలాంటిది ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని మనం ఐడెంటిఫై చేసి డయాగ్నోస్ చేసి ఏ స్టేజ్లో ఉంది చూసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ చేసి రిపేర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. కొంతమంది చెప్తారు నడుస్తూ ఉంటే మోకాళ్ళలో సౌండ్ వినిపిస్తోంది డాక్టర్ గారు అంటారు. ఆ సౌండ్ రావడానికి కారణం ఏంటి? సౌండ్స్ ఇన్ ఎనీ జాయింట్స్ ఆర్ నార్మల్గా అందరికీ వస్తాయండి. ఈవెన్ పిల్లలకు చూసుకున్నా కూడా మనం మోకాలు మూవ్ చేసినప్పుడు కానీ షోల్డర్ మూవ్మెంట్ చేసినప్పుడు కానీ వస్తాయి. ఎప్పుడు మనం వరీ కావాలంటే ఈ సౌండ్తో పాటు నొప్పి, అంటే సౌండ్ వచ్చిన ప్రతిసారి స్పెసిఫిక్గా పెయిన్ వస్తుంది అనుకోండి, దట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు వరీ. మనము జాయింట్స్ చూసుకుంటే ఈ మనకు మూమెంట్ ఏదైతే అవుతుందో అది వేరియస్ షేప్స్లో ఉంటుంది అనమాట. దాని మూలాన మనకి సౌండ్స్ రావడం సహజం. సో డోంట్ వరీ అబౌట్ సౌండ్స్. సౌండ్స్తో పాటు పెయిన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని చూసుకోవాలి. ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది ముందుగానే వాళ్ళు పసుగట్టి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళకి ఎలాంటి నష్టం జరుగుతుందంటారు? సో కార్టిలేజ్ ఎప్పుడైతే మనకు డ్యామేజ్ స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఇది ఒక నార్మల్ మోకాలు. ఇనీషియల్ స్టేజెస్లో ఇలా ఉండి గ్రాడ్యువల్గా కొంచెం క్షీణిస్తుంది అండ్ ఈ డ్యామేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ డ్యామేజ్ ఎలా అయితే పెరుగుతుంటుందో మనకు ఇబ్బంది అదే విధంగా పెయిన్ కానీ సిమ్టమ్స్ అంటే స్వెల్లింగ్ కానీ అలాంటివి ఇంకా పెరుగుతూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఇప్పుడు మీరు నార్మల్ నుంచి కంప్లీట్ డ్యామేజ్ అవ్వడం కంటే మొదలుగానే దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేసుకోవడం ఈజ్ అ బెటర్ థింగ్. అట్లీస్ట్ దాన్ని అక్కడ నుంచి ముందుకు పోకుండా ఆపుతుంది, ఆర్ అట్లీస్ట్ దాన్ని కొంతవరకు రిపేర్ చేయడానికి మనకి స్కోప్ ఉంటుంది. అంటే కార్టిలేజ్ రీస్టోరేషన్ అనేది జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఆ అవసరాన్ని నివారించడంలో ఎంతవరకు వాళ్ళకు యూజ్ అవుతుంది? సో కార్టిలేజ్ రిస్టోరేషన్ ఆర్ జాయింట్ రీప్లేస్మెంట్ రెండు కూడా కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఎక్కడైతే మనకు ఈ డ్యామేజ్ ఇనీషియల్ స్టేజెస్లో ఉంటుందో కొన్ని ఇష్యూస్ ఆర్ థెరపీస్ వల్ల మనం దాన్ని రిపేర్ చేసుకోవచ్చు కొంతవరకు ఆర్ రిస్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడైతే కంప్లీట్గా డ్యామేజ్ అవుతుందో దాన్ని రిపేర్ చేసుకోలేని పరిస్థితి ఉంటుందో అక్కడ రిప్లేస్మెంట్ అనేది చేస్తాం. సో యూజువల్గా స్టేజ్ 4 అంటామంటే కంప్లీట్ డ్యామేజ్ ఉన్న దగ్గర. అలాంటి సినారియోలను అయితే రిప్లేస్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. లెట్ బి నీకే ఉండనివ్వండి, హిప్లో ఉండనివ్వండి, షోల్డర్ జాయింట్ ఇవన్నిట్లో. అదే మనకి ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఎస్పెషలీ ఒక యంగ్ పర్సన్లో, ఇప్పుడు సే ఒక 60 ఏళ్ళ ప్లస్ ఉన్న వాళ్ళకు ఇలాంటి సిచ్యువేషన్ ఉందనుకోండి, రిప్లేస్మెంట్ ఈజ్ అ బెటర్ సొల్యూషన్. అదే ఒక్కొక్కసారి యంగ్ పర్సన్లో ఇది ఉన్నప్పుడు మనము ఈ రిస్టోరేషన్ అనే టెక్నిక్స్ చేసుకొని ఐదర్ ముందుకు సివియర్గా కాకుండా ఆర్ అట్లీస్ట్ దాన్ని అక్కడ నుంచి రిపేర్ కొంతవరకు చేసుకునే మనకు ఆప్షన్ ఉంది వాళ్ళ డేట్లో. అంటే ఎక్కడెక్కడ ఉన్న కీళ్లల్లో ఎక్కువగా ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది అంటారు? యూజువల్గా మనము కామన్గా చూసుకుంటే ఈ ఏజ్ వలన అరుగుదల కానీ ఇంజురీస్ వలన అరుగుదల చూసుకుంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఆర్ వెయిట్ లోడింగ్ జాయింట్స్, అంటే బరువు పడే జాయింట్స్, యాంకిల్ జాయింట్, నీ జాయింట్, హిప్ జాయింట్ వీటిలో కొంచెం ఎక్కువ. అదే కాకుండా షోల్డర్ జాయింట్లో కూడా కొన్ని వేరే కారణాల వల్ల కూడా మనకు అక్కడ ఎక్కువ కామన్గా చూస్తుంటాం. సో ఇవి మోర్ ఇంపార్టెంట్లీ. అదే కాకుండా ఒకవేళ ఇఫ్ ఇట్స్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే కీలవాతం లాంటిది ఉన్న దగ్గర అలాంటి సినారియోస్లో ఏ జాయింట్ అయినా ఎఫెక్ట్ చేయొచ్చు. రైట్ ఫ్రమ్ లెగ్ జాయింట్స్ నుంచి, హ్యాండ్ జాయింట్స్ నుంచి, స్పైన్ ఇలాంటి వాటిని ఎఫెక్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటారు ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది? సో మనకు డెఫినెట్గా కార్టిలేజ్ డ్యామేజ్ నొప్పి ఉన్నప్పుడు న్యాచురల్గా మనం చేయగలిగింది చేయలేకపోతాం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక స్పోర్ట్స్ ఆడుతున్నారు ఒక పర్సన్, నొప్పి అవుతుంది అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు తగ్గిస్తారు. ఆర్ ఈ లిగమెంట్ ఇంజరీ ఏదైనా ఉంది దాని మూలాన ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది అనుకోండి, వాళ్ళు చేయగలిగింది చేయలేకపోతారు. సేమ్ థింగ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఒక రెగ్యులర్ బేసిక్ యాక్టివిటీస్, అంటే ఇప్పుడు మీరు ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీరు వోంట్ ఎక్స్పెక్ట్ దమ్ బయటికి వెళ్ళేదో ఫుట్బాల్ ఆడతారు, బాస్కెట్బాల్ ఆడతారు అని చెప్పి అట్లీస్ట్ వాళ్ళ బేసిక్ యాక్టివిటీస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అంటే ఒక డే టు డే వాళ్ళు చేసుకోగలిగిన పనులు, ఇంట్లో పనులు కానీ వంట పని అలాంటివి ఏమున్నా కూడా అవన్నీ కూడా స్లోగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, చేయలేకపోతుంటారు. ఆర్ నొప్పితో దాన్ని భరిస్తూ చేయడము,
ఆర్ పెయిన్ కిల్లర్స్ అలాంటివి వాడుతూ చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా హెల్త్కి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వాళ్ళు స్ట్రెస్ బాగా పడుతున్నారు, 2 బీపీ, హై బీపీ అండ్ షుగర్, డయాబెటీస్తో బాగా సఫర్ అవుతున్న పేషెంట్స్ మన దగ్గర ఎక్కువ మందిని చూస్తున్నాం. వీళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఎలా వీటిని కూడా ప్రభావితం చేస్తాయి? సో డెఫినెట్గా దే డూ హ్యావ్ ఎ రోల్. సో కామన్గా మనం చూసేది ఏంటంటే ఈ ఎక్కువ స్ట్రెస్ కానీ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఇది ఉన్నప్పుడు ఐదర్ డైరెక్ట్లీ మనకు బ్లడ్లో కానీ బాడీలో కార్టిసాల్ లెవెల్స్ అంటాం, అవి ఎక్కువ పెరుగుతాయి. పెరిగి లాంగ్ రన్లో ఈ ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ, జాయింట్స్లో కీలవాతం లాంటిది వచ్చేది. అదే కాకుండా ది అదర్ వే చూస్తే చాలామంది ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు దాన్ని కౌంటరాక్ట్ చేయడానికి ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇవి చేస్తున్నప్పుడు అలాంటి దానివల్ల సెకండరీగా కూడా మనకు ఈ బోన్లో కాల్షియం మాత్రం తగ్గడము ఆర్ కార్టిలేజ్లో కొన్ని ఇష్యూస్ రావడం అనేది చూస్తూ ఉంటాం అనమాట. సో డెఫినెట్గా ఒక జనరలైజ్డ్ వెల్ బీయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ఫ్రమ్ అదర్ ఆస్పెక్ట్స్ బట్ ఆల్సో ఫ్రమ్ బోన్ అండ్ జాయింట్ ఆస్పెక్ట్. ఇప్పుడు అంటే కీళ్ళవాతం వల్ల వచ్చిన నొప్పా లేదంటే ఆ కార్టిలేజ్ డ్యామేజా అనేది తెలుసుకోకుండా నొప్పి అనగానే వాళ్ళు ముందుగా మసాజెస్ ఇంట్లో చేసుకోవడం కానీ లేదంటే బయటికి వెళ్ళి మసాజ్ చేయించుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవి ఎంతవరకు కరెక్ట్, అలా చేయొచ్చా అసలు? సో న్యాచురల్గా మనం ఎప్పుడు కూడా ఇలాంటి ఏదైనా నొప్పి అయినప్పుడు ఫస్ట్ ఏదో క్రీమ్ రుద్దుకోవడమో లేకపోతే ఆయింట్మెంట్ రుద్దుకోవడమో పసుపు అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది సైన్స్ బిహైండ్ ఇట్, ఇలాంటి నొప్పి కానీ ఏదైనా ఉన్నప్పుడు ఆరు ఒకసారి హాట్ ప్యాక్ పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాయి. ఇవన్నిటితో సో ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. ఇవన్నిటితో మేబీ తాత్కాలికంగా ఆ సిమ్టమ్స్ని కొంతవరకు కంట్రోల్ చేయడమో తగ్గించడమో చేయొచ్చు తప్పితే ఆ ప్రాబ్లమ్ని నయం చేయడం అనేది చేసుకోలేము. సో మీరు కామన్గా చూస్తుంటాం కొంచెం నూనెను వేడి చేసి రుద్దుకోవడం అలాంటిది, దాంతో అక్కడ నర్వ్ ఎండింగ్స్ నంబై కొంతవరకు మీకు ఆ పెయిన్ పర్సెప్షన్ అనేది తగ్గిస్తుంది తప్పితే ఆ ప్రాబ్లమ్ని నయం చేయలేదు. అండ్ ఫ్రమ్ షార్ట్ టర్మ్ పెయిన్ రిలీఫ్ పర్స్పెక్టివ్లో మీరు చేసుకోవచ్చు, నష్టమేం లేదు. బట్ అలానే అని చెప్పి దాన్ని రెగ్యులర్గా చేస్తూ ఉండి ఈ ప్రాబ్లం నెగ్లెక్ట్ చేస్తున్నారు అనుకోండి, గ్రాడ్యువల్గా అది కొంచెం పెరిగే అవకాశం అనేది ఉండి ఇట్ మే బికమ్ సివియర్. ఈ డ్యామేజ్లో కూడా స్టేజెస్ ఏమైనా ఉంటాయంటారా? ఉంటాయండి. సో యూజువల్గా మనం దీన్ని 4 స్టేజెస్లో చూస్తాము. ఇనీషియల్ స్టేజెస్లో మనకు మైనర్ డ్యామేజ్ ఉండడము, అంటే కొన్ని చిన్న ఇష్యూస్ కూడా చూస్తామన్నమాట. అది ఎలా అయితే పెరుగుతుందో డ్యామేజ్ కొంత పెరగడము, దాంతోపాటు అడిషనల్ ఇవి అంటే స్వెల్లింగ్ రావడము, తర్వాత మనకు మొబిలిటీ తగ్గడము అవి చూస్తుంటాం. అండ్ అక్కడ నుంచి సివియర్ అవుతున్న కొద్దికి డిఫార్మిటీ అంటే కాళ్ళు బెండ్ అయిపోవడం కానీ వంకర అవ్వడము అలాంటిది, తర్వాత ఇన్స్టెబిలిటీ అంటే కాలు స్లిప్ అయిపోవడం అవి కూడా చూస్తూ ఉంటాం. సో డెఫినెట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ పెయిన్ ఇదే కాకుండా ఈ డిఫార్మిటీ కానీ ఇన్స్టెబిలిటీ కానీ ఇవన్నీ కూడా కొంచెం పెరుగుతూ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు మీ దగ్గరికి వాళ్ళు రాగానే వాళ్లకు ఈ కార్టిలేజ్ ఇంప్రూవ్ అవ్వటానికి మెడిసిన్ ఏమైనా ఇస్తారా, లేదు ఇంకా దీనికి శస్త్రచికిత్స వైపు మనం వెళ్లాల్సిందే అని చెప్పేసి ఏమన్నా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా పెయిన్ అని చెప్పి అసలు అది పెయిన్ ఎందు మూలాన వస్తుందని డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్. ఊరికే ఏదో మెడిసిన్ ఏదో పెయిన్ కిల్లర్ ఇవ్వడం అనేది కాకుండా అసలు ఫస్ట్ మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, వాట్ ఆర్ ద కాజెస్, అంటే ఇది ఒక జనరల్ అరుగుదలనైనా ఇంకేదైనా కీలవాతం లాంటిది ఉందా, ఆర్ ఏదైనా ఇంజురీయో లేకపోతే చుట్టుపక్కల డ్యామేజ్లో వేరే జాయింట్లో వేరే రకమైన డ్యామేజెస్ ఆర్ ఇష్యూస్ ఉన్నాయా, దేని మూలాన అయితే ఈ ప్రాబ్లం వస్తుందన్నది ఐడెంటిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తేనే దాన్ని సరైన విధానంలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. నా ఒక జనరల్ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇనీషియల్ స్టేజెస్లో అజ్యూమింగ్ అంటే చాలా ఇవే చూస్తాం, అంటే నాట్ జస్ట్ డ్యామేజే కాకుండా అలైన్మెంట్ ఎలా ఉంది, డిఫార్మిటీ ఏమైనా ఉందా, ఇంకేమైనా ఈ లిగమెంట్స్లో ప్రాబ్లం కానీ మిగతా మెనిస్కస్ అంటాం అలాంటి వాటిలో ప్రాబ్లం ఏమైనా ఉందా అన్నది చూస్తామన్నమాట. అజ్యూమింగ్ అలాంటివి లేవు, మైనర్ చేంజెస్ ఏ ఉన్నాయనుకోండి, దెన్ వీ స్టార్ట్ విత్ కన్జర్వేటివ్ థెరపీ. అంటే దీంట్లో ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, మజిల్ టోనింగ్ ఎక్సర్సైజెస్ ఇవి. దాంతోపాటు కొన్ని సప్లిమెంట్స్ ముఖ్యంగా చూసుకుంటే విటమిన్ డి సప్లిమెంట్స్ కానీ కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్ సి సప్లిమెంట్స్ ఇవి ఉంటాయి, ఏవైతే మనకు న్యాచురల్ కొంతవరకు హీలింగ్ని ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇదే కాకుండా కొన్ని వేరే సప్లిమెంట్స్ కూడా ఉంటాయి, అంటే కొల్లాజన్ సప్లిమెంట్స్ అని, గ్లూకోజమిన్, డయాసిరిన్, కాన్డ్రైటిన్ సల్ఫేట్ అని చెప్పి ఇవన్నీ కూడా డిపెండింగ్ ఆన్ ది అంటే ఏ కారణం వల్ల వచ్చిన దాన్ని బట్టి మనం అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటాం. సో ఇనీషియల్ స్టేజెస్లో దీంతో దాన్ని అక్కడికి ఆపేయడం కానీ ఆర్ అట్లీస్ట్ దాన్ని కుదిరితే కొంతవరకు రిపేర్ చేయడము అని మనం ప్లాన్ చేస్తాం. ఒకవేళ మీరు అన్నట్టుగా వాళ్ళు కీళ్లవాతం ద్వారా బాగా సఫర్ అవుతున్నట్టయితే దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంది? కీళ్లవాతం ఆర్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఇలాంటివి చూసుకుంటే
మనకు దీంట్లో కొన్ని రకాలు ఉంటాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అని చెప్పి. దీనికి కొంచెం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అవసరం అండి. సో దీనికి కొన్ని అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలాంటి కీళ్ళవాతం అన్న దాని తర్వాత దానికి కొన్ని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ కొందరికి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, బయోలాజికల్స్ అంటాం, అలాంటి ఇంపార్టెంట్ లాంగ్ రన్లో. సో దట్ అది డ్యామేజ్ని అక్కడితోనే అరికట్టి దాన్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా మిగతా జాయింట్స్ని అఫెక్ట్ చేయకుండా మనం కాపాడడానికి. సో అలాంటి సినారియోస్లో ఈ స్పెసిఫిక్ దానికి కంప్లీట్గా స్పెసిఫిక్ మెడిసిన్స్ అండ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. దాని ద్వారా దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఆర్థరైటిస్లో మనం వివిధ రకాలు చూస్తూ ఉంటాం కదా, అందులో ఒక దాంట్లో ఏమో పెద్ద కీళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి, ఇంకో రకంలో చిన్న కీళ్ళు అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ కీళ్ళవాతం లాంటివి చూసుకుంటే మనకు ఎప్పుడు అంటే రుమటాయిడ్ కానీ ఇలాంటివి చూసుకుంటే ఫస్ట్ హ్యాండ్ జాయింట్స్, ఫింగర్ జాయింట్స్ ఇవి ఆర్ ఫుట్లో ఉండే వేళ్ళ జాయింట్స్ ఇవి ఎక్కువ కామన్గా ఎఫెక్ట్ అవుతాయి. ఇనిషియల్గా స్వెల్లింగ్ రావడము, పెయిన్ రావడము, మూమెంట్ పూర్తిగా చేయలేకపోవడం, అంటే చేతులు పట్టేసినట్టు అనిపించడము, ఎస్పెషలీ ఉదయం నిద్ర లేసిన తర్వాత స్టిఫ్నెస్ ఉండడం అనేది కామన్గా చూస్తాను. అండ్ లేటర్ ఆన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా ఈ మోకాళ్ళలో, హిప్ జాయింట్స్లో, షోల్డర్ జాయింట్స్లో అఫెక్ట్ అనేది చూస్తాం. అదే మనకు జనరల్గా న్యాచురల్గా వచ్చే అరుగుదల అలాంటి దాంట్లో చూసుకుంటే వెయిట్ బేరింగ్ అంటే ఈ హిప్ జాయింట్స్, నీ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్ ఇలాంటి వాటిలో మొదలు చూస్తుంటాం. ఓకే, అంటే ఈ చిన్న చిన్న కీళ్ళలో వచ్చే ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో మరి వాటిని ఏ విధంగా ట్రీట్ చేస్తారు? దానికి రిజల్ట్ కూడా ఉంటుందా? అబ్సల్యూట్లీ. సో ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దాన్ని ఒకవేళ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఆర్ ఈ రుమటాయిడ్ ఇలాంటిది ఏదైనా మనం చేసుకుంటే, డయాగ్నోస్ చేసుకుంటే దానికి మెడిసిన్స్ ద్వారానే ట్రీట్ చేసుకోవచ్చు. మెడిసిన్స్లో కూడా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. సో ఏ లెవెల్లో ఉంది డిసీజ్, ఏ ఇనిషియల్ స్టేజ్లో ఉందా, సివియర్గా ఉందా, అలాంటప్పుడు చూస్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి చాలా సివియర్గా చాలా కాలం నుంచి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడైతే డిఫార్మిటీస్, మీరు ఎవరైనా చూసుంటే ఇలాంటి వాళ్ళని ఈ వేళ్ళు స్ట్రైట్గా ఉండకుండా వంకరగా వెళ్ళిపోవడము ఆర్ స్టిఫ్ అయిపోయి డిఫార్మిటీ లాగా ఉండిపోవడం అనేది జరుగుతుంది చేతుల్లో కానీ కాళ్ళల్లో. అలాంటి సివియర్ స్టేజెస్లో మాత్రం దాన్ని సర్జరీ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు పూర్తిగా. రైట్ సార్, ఇంకా ఇందాక మనం మసాజెస్ అవన్నీ మాట్లాడుకున్నాం, వాటి వల్ల పెద్దగా ప్రయోజనమే ఉండదు. ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఈ కార్టిలేజ్ డ్యామేజ్ విషయంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి? సో ఎస్ అండి, దీంట్లో మనకి వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అంటే మోస్ట్ రీసెర్చ్డ్ అండ్ ఎక్కువ ఆప్షన్స్ ఉన్న టెక్నాలజీలో ఇవాళ డేట్లో ఈ కార్టిలేజ్ రిస్టోరేషన్ గురించి. సో కార్టిలేజ్ రిస్టోరేషన్ అంటే అసలు ఫస్ట్ ఏంటి? సో ఎక్కడైతే ఈ డ్యామేజ్ అవుతుందో దాన్ని మనం రిపేర్ చేసుకోవడం అయినంత వరకు. చాలా మందికి ఉంటుంది అంటే ఈ కార్టిలేజ్ని మనం గ్రో చేయొచ్చా, పెంచచ్చా అని చెప్పి. సో వాట్ డస్ సైన్స్ టెల్ us ఇన్ టుడేస్ డేట్? మనం ప్రాక్టీస్ చేసేది దీన్ని ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం. అంటే దాని ఎంతవరకు ఎవిడెన్స్ ఉంది, ఏంటి, అది పనిచేస్తుందా లేదా, ఈజ్ ఇట్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ స్టేజా, యాక్చువల్గా దాన్ని చేసి దాంతోపాటు రిజల్ట్స్ ఉన్నాయా, దాన్ని బట్టి మనం చూసుకుంటాం. సో ఆ ప్రాసెస్లో మనం డిస్కస్ చేస్తే కనుక కొన్ని సింపుల్ థింగ్స్ అంటే కొన్ని ఇంజెక్షన్స్ లాంటివి ఉంటాయి, కొన్ని సర్జికల్ ఆప్షన్స్ లాంటివి ఉంటాయి. బేసిక్స్ అంటే మనం స్టార్ట్ చేయొచ్చు మల్టిపుల్ చిన్న చిన్న వాటి నుంచి టిల్ ఇది వరకు. ఇంజెక్షన్లు చూసుకుంటే ఇప్పుడు చాలా వివాదంలో ఉంది, ఎస్పెషలీ పిఆర్పి ఇంజెక్షన్స్ అని చెప్పి, స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ అని చెప్పి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్. ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ ఇప్పుడు చూసుకుంటే వాట్ డస్ సైన్స్ సే? సో ఈ పిఆర్పి అనేది మన బ్లడ్లో నుంచి తీసుకొని దాన్ని బ్లడ్ని ప్రాసెస్ చేసి ఈ ప్లేటెట్స్ అనే దాన్ని సపరేట్ చేస్తారు. చేసిన తర్వాత ఇది జాయింట్స్లో కానీ ఆ టెండన్స్లో కానీ ఇస్తారనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది యాక్చువల్ సైన్స్, ఎక్కడ కూడా మన కార్టిలేజ్ గ్రో చేయడం అనే దానికి ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే కార్టిలేజ్ న్యాచురల్గా మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు ఫామ్ అవుతుంది, అది దాన్ని హైలిన్ కార్టిలేజ్ అంటారు. అండ్ ఒక్కసారి ఇది ఫామ్ అయ్యింది ఇంకా వేరే దానివల్ల న్యాచురల్గా గ్రో అవడం అనేది జరగదు. అది ఎంత ఉందో అంతే, అరిగిపోయింది, అంతే తప్పితే అది మళ్ళీ పెరగడమో ఇలాంటిది ఇన్ న్యాచురల్ ఫామ్లో జరగదు. ఈ ఇంజెక్షన్స్ పిఆర్పి కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు అవి యాక్చువల్గా ఏం చేస్తాయి అంటే కొంతవరకు అక్కడ ఇన్ఫ్లమేషన్, అంటే ఇప్పుడు మనకు దెబ్బ తాకితే స్వెల్లింగ్ వస్తుంది చూసారా, ఈ స్వెల్లింగ్ అనే దాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. తగ్గి కొంత పెయిన్ తగ్గచ్చు, అది కొందరికి తగ్గచ్చు, తగ్గకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఏ స్టేజ్లో డ్యామేజ్ ఉంది, ఎలాంటిది ఉంది, ఏదున్నా కూడా ఈ తాత్కాలికంగా ఆ నొప్పిని కాస్తో కూస్తో తగ్గించచ్చే తప్పితే అక్కడ ఉన్న కార్టిలేజ్ని రిపేర్ చేయడమో, రిస్టోర్ చేయడమో ఆర్ గ్రో చేయడమో అనేది మాత్రం సాధ్యం కాదు. అట్ ద సేమ్ టైం దాన్ని చేస్తుందన్న దానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు, నాట్ జస్ట్ హియర్, ఆల్ అక్రాస్ ద వరల్డ్ కూడా. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే కొన్ని ఇంజెక్షన్స్ అవి ఉంటాయి, ఆర్టిఫిషియల్ కార్టిలేజ్ ఇంజెక్షన్స్ అంటారు, ఆర్ విస్కో సప్లిమెంట్ అంటారు. సో లాట్ ఆఫ్ స్టడీస్ వచ్చాయండి రీసెంట్గా. కొన్ని స్టడీస్ ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ మోకాల్లో చూసుకుంటే సలైన్, నార్మల్గా ఇచ్చే సలైన్ అది ఇచ్చారు,
ఈక్వల్ అంటే స్టేజ్లో ఉన్న పెయిన్ వాళ్ళకి ఈ పిఆర్పి తర్వాత ఈ విస్కో సప్లిమెంట్ని ఇవన్నీ ఇచ్చారు. అండ్ మోస్ట్ స్టడీస్లో చూసుకుంటే పెయిన్ తగ్గడం అనేది ఐదర్ ప్లసిబో ఎఫెక్ట్ అంటే ఏదో ఇచ్చారన్నట్టు మనకు సైకలాజికల్గా తగ్గడం అయితే తప్పితే న్యాచురల్గా అక్కడ చూసుకుంటే గ్రో అయిందో అలాంటిది అయితే ఏం లేదండి. అండ్ ఈ విస్కో సప్లిమెంట్ అనేది కూడా మనం ఇంజెక్ట్ చేస్తుంటారు చాలా కామన్గా. దీంట్లో ఏంటంటే కొంతవరకు తాత్కాలికంగా నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అది ఉన్నా ఎంతవరకు అని చెప్పడం సాధ్యం కాదు. 10 రోజులు ఉండొచ్చు, నెల రోజులు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు. సో అది తాత్కాలికంగా కొంచెం నొప్పి తగ్గుతుందే తప్పితే ప్రాబ్లం నయమే ఇది కాదు. సో నేను సింపుల్గా ఎలా చెప్తానంటే ఇలాంటి సినారియోస్లో దాన్ని 2 విధాలుగా డివైడ్ చేయడం. ఒకటి ఈ నొప్పిని ట్రీట్ చేయడము, రెండోది ప్రాబ్లమ్ని నయం చేయడం. ఈ నొప్పిని ట్రీట్మెంట్ తగ్గించాలి అనుకున్న దగ్గర పెయిన్ కిల్లర్స్, టాబ్లెట్స్, సప్లిమెంట్స్, ఈ ఇంజెక్షన్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, విస్కో సప్లిమెంట్ ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు. అల్టిమేట్లీ ఇవన్నీ కూడా కాస్తో కూస్తో నొప్పిని కొంతకాలం వరకు తగ్గిస్తుందే తప్పితే యాక్చువల్ ప్రాబ్లమ్ని మాత్రం ఇవి ఏవి కూడా అడ్రస్ చేయలేదు. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ పుట్ ఇట్ త్రూ. అంటే ఈ స్టెమ్ సెల్స్ కి సంబంధించి చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. స్టెమ్ సెల్స్ యూజ్ చేయడం వల్ల ఏమైనా మళ్ళీ గ్రో అవుతుందా ఏంటి అనేది. సో స్టెమ్ సెల్స్లో కూడా మనకు చాలా టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయండి. అదే కాకుండా కొత్త కొత్త థెరపీస్ అనేవి రెగ్యులర్ వస్తున్నాయి ఇప్పుడు. సో ఇవాళ డేట్లో కొన్ని మనకు ఉన్నాయి ఎక్కడ ఆప్షన్స్ దీంట్లో స్టెమ్ సెల్స్ ద్వారా ఎక్కడైతే దాన్ని పూర్తిగా గ్రో చేయలేకున్నా కొంతవరకు రిస్టోర్ చేసుకోవచ్చు. దట్ కంబైన్డ్ విత్ అదర్ బోనీ ప్రొసీజర్స్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు రీసెంట్గా మనకు చూసిన దీంట్లో ఎవిడెన్స్ కానీ దాని డేటా కానీ చూసుకుంటే మనం న్యాచురల్గా ఉండే కార్టిలేజ్ హైలిన్ కార్టిలేజ్ అంటారు. ఈ కొన్ని అంటే ఇంజెక్షన్ ద్వారా ఇలాంటి కాస్త కూస్తో అక్కడ ఫామ్ అయ్యేదాన్ని ఫైబ్రస్ కార్టిలేజ్ అంటాం. అది దీనంత ఎఫిషియన్సీ ఉండదు. అండ్ ఏమన్నా అయినా కూడా ఒక బై ఛాన్స్ చాలా తొందరగా వేరౌట్ అయిపోతుంది. ఈ స్టెమ్ సెల్స్ ద్వారా దీని ద్వారా మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఎక్కడైతే అది చేయడంతో కొంతవరకు కార్టిలేజ్ ఫామ్ అయ్యే సక్సెస్ ఉంది, రిస్టోర్ అయ్యేది. కానీ దీన్ని హైలిన్ లైక్ కార్టిలేజ్ అంటారు. అగైన్ నాట్ యర్ హైలిన్ కార్టిలేజ్. సో న్యాచురల్ కార్టిలేజ్ అంత ఆప్టిమల్గా కాకుండా ఒక 80 to 90% నియర్ దేర్ అని అనుకోవచ్చు దీన్ని. సో ఈ హైలిన్ లైక్ కార్టిలేజ్తో మనం కొంతవరకు దాన్ని రిపేర్ చేసుకోవచ్చు, రిస్టోర్ చేసుకోవచ్చు. అండ్ వేరియస్ టెక్నిక్స్ ఉన్నాయి దీంట్లో కూడా, దీని ద్వారా అయితే మనం దాన్ని రిపేర్ చేసుకొని ఒక న్యాచురల్ నీ మూమెంట్ని కానీ లేకపోతే దీన్ని రిస్టోర్ చేసుకోవచ్చు. అండ్ అరుగుదలను పెరగకుండా స్లో డౌన్ చేయడం కానీ ఆపడం అనేది చేసుకోవచ్చు. హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని చెప్పి మనం వింటూ ఉంటాం కదా, ఆ ఇంజెక్షన్స్ ఎంతవరకు సహాయపడతాయి అంటారు ఈ కార్టిలేజ్ డ్యామేజ్ విషయంలో? అదే అండి, ఇంతకుముందు చెప్పినట్టు ఆ విస్కో సప్లిమెంట్ అంటాం. దాంట్లో నథింగ్ బట్ హైలూరోనిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇది ఒక్కొక్కసారి ఇస్తుంటారు. ఇచ్చినప్పుడు దీంతో ఏంటంటే తాత్కాలికంగా కొంత నొప్పి అనేది తగ్గచ్చు. అది అగైన్ అట్ ద సేమ్ టైం అది ఎన్నాళ్ళు పనిచేస్తుందని చెప్పడం సాధ్యం కాదు. అది ఇచ్చినప్పుడు కొంతవరకు అక్కడ కార్టిలేజ్ స్టెబిలైజ్ చేసి ఆ కార్టిలేజ్ సెల్స్ని డ్యామేజ్ అనేదాన్ని స్లో చేయొచ్చు కొంతకాలం వరకు. సో యూజువల్గా మనం దాని డేటా చూసుకుంటే మోస్ట్ స్టడీస్లో ఐదర్ అది పనే చేయదని ఆర్ పని చేసినా ఓన్లీ తాత్కాలికంగా నొప్పిని తగ్గించడానికి, విచ్ మే లాస్ట్ ఎనీవేర్ బిట్వీన్ అంటే బెస్ట్ కేస్ సినారియోస్లో కూడా దానికి 6 months కంటే పని చేయదని చెప్పి ఇచ్చారనమాట. సో మైల్డ్ కేసులో, ఇంకా సివియర్ కేసులో అయితే అసలు పనిచేసే ప్రసక్తే లేదండి. మేబీ తాత్కాలికంగా కొంచెం 1 నెల రోజుల్లో ఏదో నొప్పి తగ్గించవచ్చు, బట్ ఇట్ వోంట్ రిపేర్ ద కార్టిలేజ్ ఆర్ రిస్టోర్ ద కార్టిలేజ్. అంటే ఫస్ట్ స్టేజ్ లో వచ్చిన వాళ్ళకి మందుల ద్వారా వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? అదే కొన్ని సప్లిమెంట్స్ అవి ఉన్నాయి మనకి, దేని ద్వారా అయితే ఈ డ్యామేజ్ పెరగకుండా స్లో చేసుకోవచ్చు. కొలాజన్ సప్లిమెంట్స్ అని, గ్లూకోసమిన్ అని చెప్పి. దీంట్లో కూడా అగైన్ వేరియస్ స్టడీస్ ఉన్నాయి. కొన్నిట్లో అసలు ప్లసిబో ఎఫెక్ట్ అంటే ఎలాంటి దీంతో ఉండదని చెప్పి ఉంది కొన్ని స్టడీస్లో. కొన్నిట్లోనేమో కొంతవరకు దాన్ని ఆ కార్టిలేజ్ సెల్స్ని స్టెబిలైజ్ చేసి ఫర్దర్ డ్యామేజ్ అనేదాన్ని స్లో చేస్తున్నాం మనకు ఎవిడెన్స్ ఉంది. సో ఇనీషియల్గా మాత్రం డెఫినెట్గా మనం ఇవి ట్రై చేయొచ్చండి, ఇలాంటి సప్లిమెంట్స్ కానీ ఇవి. సో మైల్డ్ టు మోడరేట్ స్టేజెస్లో ఆర్ ఎర్లీ స్టేజెస్లో డెఫినెట్గా దే ఆర్ హెల్ప్ఫుల్ టు అ సర్టన్ ఎక్స్టెంట్. ఏసీఐ ట్రీట్మెంట్ కి సంబంధించి చెప్పండి, ఈ కార్టిలేజ్ డ్యామేజ్ విషయంలో. కమింగ్ టు సర్జికల్ ఏమంటారు వేస్ ఆఫ్ రిస్టోరింగ్ కార్టిలేజ్ చూసుకుంటే మనం ఇవాళ డేట్లో ఎవిడెన్స్ ఆఫ్ డేటా చూసుకుంటే ఏసీఐ హ్యాస్ ది హైయెస్ట్. ఏసీఐ అంటే ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్ అంటారు. దీంట్లో ఏం చేస్తాము మనము, ఆ డ్యామేజ్ అని ఎక్కడైతే సపోజే ఇలాంటి సినారియోస్లో సపోజ్ ఇక్కడ డ్యామేజ్ ఉంది, ఓకే. సో ఈ డ్యామేజ్ అయినప్పుడు అక్కడ మనకు కార్టిలేజ్ రిస్టోర్ అంటే దాన్ని రిపేర్ చేసుకోవడమో ఆర్ రిస్టోర్ చేసుకోవడమే కాకుండా కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్. ఒకటి
కీళ్ళవాతం ఉన్న దగ్గర ఇలాంటి ఏ ట్రీట్మెంట్స్ కూడా పనిచేయవు, రుమటైడ్ ఆర్థరైటిస్ అలాంటి ఉన్న దగ్గర. రెండోది, మనకి ఇది రిపేర్ చేసుకోవాలంటే బోన్ ఒక అలైన్మెంట్ అది కూడా సరిగ్గా ఉండాలి. ఇప్పుడు చాలామందికి నీస్ బెండ్ ఉంటాయి, అలాంటి వాళ్ళకు కార్టిలేజ్ ఒక్కటే రిపేర్ చేసుకోవడంతో అది నయం కాదు. సో అలాంటి వాళ్ళకు కొన్ని సర్జరీస్ ఉంటాయి ఆ బోన్ని సరిగ్గా చేసుకోవడానికి, అలైన్మెంట్ సరిగ్గా చేసుకోవడానికి. అది చేసుకొని దాంతోపాటు కార్టిలేజ్ రిస్టోర్ ప్రొసీజర్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి లాంగ్ రన్లో బెనిఫిట్ ఉంటుంది. సో ఈ ఏసీ అనే దాంట్లో మనము కార్టిలేజ్ శాంపుల్ తీసుకొని దాన్ని ల్యాబ్లో గ్రో చేసి కల్చర్ చేసి ఈ కార్టిలేజ్ సెల్స్ని తయారు చేస్తారు. యూజువల్గా 4 to 6 weeks పడుతుంది మినిమం. ఇనీషియల్ స్టేజ్లో మనం ఆ శాంపుల్ తీసుకొని దాన్ని తయారు చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని ఆ డ్యామేజ్ అయిన దగ్గర ప్రిపేర్ చేసి అక్కడ మనం ఇంప్లాంట్ చేస్తామన్నమాట. ఇలాంటి సినారియోస్లో పోస్ట్ సర్జరీ అరౌండ్ 5 to 6 weeks పడుతుంది అది రిపేర్ అయ్యి సరిగ్గా కావడానికి. అండ్ ఒక నార్మల్ రిస్టోర్ కావడానికి ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ అబౌట్ 2 to 3 months తీసుకోవచ్చు మనం పడచ్చు. ఓకే, అంటే ఈ కార్టిలేజ్ రీస్టోరేషన్లో టెక్నాలజీ ఇప్పుడు అన్నిట్లో మనం చూస్తూనే ఉన్నాం ఎంత ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుందో. మరి ఈ కీళ్ల విషయంలో టెక్నాలజీ ఏ విధంగా ఉంది, ఎంతవరకు అభివృద్ధి చెందింది అనుకోవాలి? అవునండి, ఈ కీళ్ళ రిపేర్ దీంట్లో రిస్టోరేషన్లో కూడా చాలా టెక్నాలజీ మనకి డే టు డే అభివృద్ధి అవుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొసీజర్ చూసుకుంటే ఈజ్ ఏసీఐ. అది కాకుండా కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇవాళ డేట్లో. ఇది ముఖ్యంగా మనకు డిపెండ్ అయ్యేది అక్కడ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ ఎంత ఉందన్నది. అంటే మైల్డ్గా ఉన్న దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, సివియర్గా ఉన్న దగ్గర కొన్ని వేరే ఆప్షన్స్ ఉంటాయి. సో ఏసీఐ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద థింగ్స్. అది కాకుండా ఒకటే దగ్గర అంటే ఎస్పెషలీ కొంచెం రిలేటివ్గా యంగ్ ఒక 30s 40sలో ఉన్న వాళ్ళు, స్పోర్ట్స్ ఇంజరీస్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి చూస్తుంటాము ఒకటే ఏరియాలో ఉంటుంది డ్యామేజ్. వాళ్ళకైతే కార్టిలేజ్ ట్రాన్స్ఫర్ అంటాం, అలాంటి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు బయోకార్టిలేజ్ అంటాం, అంటే అక్కడ డ్యామేజ్ అయిన కార్టిలేజ్ని తీసుకొని దాన్ని ఒక విధంగా ప్రాసెస్ చేసి స్టెమ్ సెల్స్తో ఇన్కార్పొరేట్ చేసి మళ్ళీ అక్కడ రిస్టోర్ చేస్తామన్నమాట. దట్ ఈస్ అనదర్ ఆప్షన్. తర్వాత ఇదే కాకుండా మనకు కొన్ని వేరే కొత్తగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ స్కఫోల్డ్స్ అని వచ్చాయి, హైలిన్ స్కఫోల్డ్స్ అని చెప్పి. సో ఈ హైలిన్ స్కఫోల్డ్స్లో ఏంటంటే మనము ఆ ఆర్టిఫిషియల్ స్కఫోల్డ్ అని ఉంటుంది, దాని లోపల స్టెమ్ సెల్స్ ఇన్కార్పొరేట్ చేసి ఆ డ్యామేజ్ అయిన భాగంలో ఇంప్లాంట్ చేస్తాం. ఇవన్నిటి ద్వారా మనకు అక్కడ కార్టిలేజ్ డ్యామేజ్ని రిపేర్ చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం అన్నట్టు ఇది ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ మనకు అలైన్మెంట్ కరెక్ట్గా ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒక్కొక్కసారి కొన్ని ప్రీవియస్లీ అయినా ఫ్రాక్చర్స్ వల్ల కానీ ఆర్ ఇంకేదైనా కండిషన్స్ వల్ల అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే ఇవన్నీ ప్రొసీజర్స్తో పాటు అలైన్మెంట్ సరిగ్గా చేసుకునే ప్రొసీజర్స్ ఉంటాయి. హెచ్టిఓ అని చెప్పి, డిఎఫ్ఓ అని చెప్పి, ఇలాంటి ప్రొసీజర్స్ కూడా సైమల్టేనియస్గా చేసుకోవాలి. అండ్ దీంతో మనం రిస్టోరేషన్ అనేది చేసుకోవచ్చు, కార్టిలేజ్ రిస్టోరేషన్. అంటే జాయింట్ రీప్లేస్మెంట్ కంటే ప్రిజర్వేషన్ వల్ల ఈ దీర్ఘకాలికంగా ఉన్న అంటే ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా? డెఫినెట్గా అండి. సో జాయింట్ రిప్లేస్మెంట్ ఎక్కడైతే కంప్లీట్గా అంటే మనం దాన్ని రిస్టోర్ చేయలేని పరిస్థితి ఆర్ రిపేర్ చేయలేని పరిస్థితి ఉందనుకోండి, అలాంటప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ ఈజ్ డెఫినెట్లీ ఎ బెటర్ ఆప్షన్ ఇన్ టుడేస్ డే. బట్ యంగ్ పీపుల్ ఎక్కడైతే కానీ జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకున్నాక కొన్ని ఏమంటారు లిమిటేషన్స్ ఉంటాయి, అంటే కూర్చోవడంలో కానీ లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీలో కానీ అలాంటిది. సో ఒక ఎల్డర్లీ పర్సన్ ఉన్నారు, అంటే 60-70 ఏళ్ళు ఉన్నారు, ఎక్కడైతే యూ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ ఇప్పుడు వెళ్ళి ఆడతారని చెప్పు అలాంటిది, ఆర్ వాకింగ్ తప్పితే వేరే చేయట్లేదు, అలాంటి వాళ్ళకైతే నీ రిప్లేస్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ ఐడియా. బట్ రిలేటివ్లీ యంగర్ పేషెంట్స్ అంటే ఒక 30s 40sలో ఉన్నారు, ఆర్ ఈవెన్ 50sలో ఆర్ ఒకసారి 60sలో ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేయింగ్ స్పోర్ట్స్, టెన్నిస్ కానీ ఇలాంటిది ఆడుతుంటారు. అలాంటి వాళ్ళకైతే మన ఇంటెన్షన్ షుడ్ బి టు రిస్టోర్. సో రిస్టోర్ ఆర్ ప్రిజర్వ్ ద జాయింట్స్. సో కుదిరిన దగ్గర దాన్ని రిస్టోర్ చేసుకోవడం, ప్రిజర్వ్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. కాని పరిస్థితుల్లో రిప్లేస్మెంట్ ఈజ్ అగైన్ ద బెస్ట్ ఆప్షన్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకు బండి నడుపుతాము, టైర్ పంక్చర్ అయింది అనుకోండి, దాన్ని రిపేర్ చేసుకుంటాం, రిస్టోర్ చేసుకుంటాం కదా. సో అది ఈ రిస్టోరేషన్ ప్రొసీజర్స్ అనుకోండి. ఎక్కడైతే అరిగిపోయిందో దాన్ని ఏం చేస్తాం, రిప్లేస్ చేస్తాం. సో దట్ ఈస్ జాయింట్ రిప్లేస్మెంట్. దీన్ని కూడా అదే విధంగా ఆలోచించవచ్చు. మనం రిస్టోర్ చేయాలి ఆర్ ఈ టైర్ రిపేర్ చేయాలన్నప్పుడు టైర్ బాగుండాలి, అలైన్మెంట్ బాగుండాలి, బ్యాలెన్సింగ్ బాగుండాలి కదా. ఇది కూడా అంతే. సో మనం ఎలాంటి చేయాలన్నా ఈ కార్టిలేజ్ రిస్టోరేషన్ ప్రొసీజర్ గురించి ఆలోచించాలన్నా ఆ జాయింట్ అలైన్మెంట్, బోన్ అలైన్మెంట్ కానీ అవన్నీ కూడా ఇంపార్టెంట్. సో అవన్నీ బాగున్న దగ్గరే మనం చేసుకుంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఈ రిస్టోరేషన్ ప్రాసెస్లో భాగంగా అది ప్రొసీజర్ అంతా ఎంత టైం పడుతుంది, సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది?
సో మోస్ట్ ఇంపార్టెంట్ రిస్టోరేషన్లో ప్రొసీజర్ చేయడం కంటే కూడా సరైన క్యాండిడేట్ని ఐడెంటిఫై చేసుకోవడం. సో అందరికీ ఇది అనుకూలం కాదు ఆర్ అడ్వైజ్ చేయాలి. సో ఫస్ట్ ఒక పేషెంట్ని ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవాల్యుయేట్ చేసుకొని అసలు ఈ పేషెంట్కి ఇలాంటి ప్రొసీజర్ చేస్తే బెనిఫిట్ ఉంటుందా, నెక్స్ట్ వాళ్ళు ఆర్ దే రైట్ క్యాండిడేట్ అనేది చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ చేసిన తర్వాత మనకి ఆ డిఫెక్ట్ ఎంత ఉంది, డ్యామేజ్ ఎంత ఉంది అన్నది ఐడెంటిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. దాన్ని బట్టి మల్టిపుల్ ప్రొసీజర్ ఆప్షన్స్ ఉంటాయి. సో నేను అన్నట్టు యంగ్ పీపుల్కి డెఫినెట్గా మన ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి టు రిస్టోర్ దాన్ రిప్లేస్. అండ్ ఇలాంటి ప్రొసీజర్స్ ఏది చేస్తున్నా కూడా ఇట్ క్యాన్ టేక్, అంటే దీస్ రికవరీ క్యాన్ టేక్ ఎనీవేర్ బిట్వీన్ 1 to 1.5 months ఇస్ ద మినిమం రికవరీ పీరియడ్ టైం. ఈలోపు ఈ పోస్ట్ ప్రొసీజర్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, కొన్ని మూమెంట్స్ అది చేయించడం, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ లాంటివి చేపిస్తామన్నమాట టు మెయింటైన్ మజిల్ స్ట్రెంత్. అండ్ ఈవెన్చువలీ వన్స్ ద రికవరీ అవుతున్న కొద్దిగా దే కెన్ గెట్ బ్యాక్ టు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్ కానీ కామన్గా స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల అయినప్పుడు దే నీడ్ టు గెట్ బ్యాక్ టు స్పోర్ట్స్. సో అలాంటి సినారియోస్లో వాళ్ళని డిపెండింగ్ ఆన్ దేర్ రికవరీ ఆ స్పోర్ట్స్ కానీ వాటికి వెనక్కి పంపేయడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు నార్మల్ లైఫ్కి ఎప్పుడు వెళ్ళొచ్చు, ఎన్ని రోజులు పడుతుంది కార్టిలేజ్ రిస్టోరేషన్ అయిపోయిన తర్వాత? నార్మల్ లైఫ్ అంటే ఒక రెగ్యులర్ వాకింగ్ లాంటిది చూసారనుకోండి, ఇనిషియలీ ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే నుంచే మనం వాకింగ్ అది స్టార్ట్ చేపిస్తాము. అలాంటప్పుడు దే నీడ్ టు యూజ్ అ వాకింగ్ సపోర్ట్, అంటే వాకర్ లాంటిది కానీ క్రచ్ కానీ. ఇది ఒక 4 వారాల వరకు వాడుకోవాల్సి వస్తుంది. అండ్ యూజువల్గా ఆ టైం తర్వాత హీల్ అవుతున్న కొద్దిగా దాన్ని పక్కన పెట్టి చేస్తాము. అండ్ వీ స్టార్ట్ విత్ రెగ్యులర్ వాకింగ్ వితౌట్ ఎనీ సపోర్ట్ ఇలాంటిది. అండ్ యాజ్ కంపేర్ టు నీ రీప్లేస్మెంట్, అదే మీరు నీ రీప్లేస్మెంట్ చూసుకుంటే ఇవాళ చేస్తే రేపటి నుంచి నడిపిస్తాం. దాని మీద చూసుకుంటే ఇది కొంచెం రికవరీ ఈజ్ ఎ లిటిల్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే వీఆర్ నాట్ ట్రయింగ్ టు రిప్లేస్, వీఆర్ ట్రయింగ్ టు రిపేర్ అండ్ రిస్టోర్. సో అది న్యాచురల్ ప్రాసెస్, హీలింగ్ కానీ అది కావడానికి కొంత టైం పడుతుంది. సో 1 month ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్. ఆ తర్వాత రెగ్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అనేది అగైన్ డిపెండింగ్ ఆన్ ది మీ డ్యామేజ్ని బట్టి క్యాన్ టేక్ ఎనీవేర్ బిట్వీన్ 2 to 3 months. సో యూజువల్గా స్పోర్టింగ్ యాక్టివిటీ దాంట్లో కూడా లెవెల్ ఆఫ్ యాక్టివిటీ, ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ లాంటి వాళ్ళకైతే వీ అడ్వైజ్ దమ్ వెయిట్ అప్ టు 6 months వరకు కూడా వెయిట్ చేయమని చెప్తాం. అకేషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ వాళ్ళకైతే 2-3 months అయినా కూడా దే స్టార్ట్ గెటింగ్ బ్యాక్ టు బేసిక్ యాక్టివిటీస్. ఓకే, అంటే ఇందులో ఏజ్ ఫ్యాక్టర్ని కూడా మీరు చూసుకుంటారా? ఏజ్ని బట్టి కూడా సక్సెస్ రేట్ కానీ రికవరీ కానీ ఇదంతా ఉంటుందా? అబ్సల్యూట్లీ అండి, ఏజ్ ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్టర్. సో నేను అన్నట్టు ఇప్పుడు పెద్దవాళ్ళకి అనుకోండి, ఒక 70 ఏళ్ళు అలాంటి ఉన్న వాళ్ళకైతేనేమో నీ రీప్లేస్మెంట్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. అంతకంటే ముందున్న తక్కువ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఒకసారి 40 years అలాంటిది ఉన్న వాళ్ళకు, అలాంటప్పుడైతే దీస్ ఆర్ బెటర్ ఆప్షన్స్. 40 to 45 or 50 years అలాంటి ఉన్న వాళ్ళకు రిప్లేస్మెంట్ కంటే ఇది చేసుకుంటే ఏంటంటే దే కెన్ రిస్టోర్ దేర్ నీ బ్యాక్. ద సేమ్ టైం రివిజన్ సర్జరీ నా ఇప్పుడు మనం రీప్లేస్మెంట్ చేసినప్పుడు దాంట్లో ఉండే పార్ట్ కూడా కొంతకాలం కరుగుతుంది. మనకు ఈవెన్ ద బెస్ట్ ఇన్ టుడేస్ డేట్ చూసినా దే క్లెయిమ్ ఫర్ అబౌట్ 25 to 30 years అంటారు. బట్ అగైన్ అది కూడా అరుగుతుంది. సో అరిగినప్పుడు మళ్ళీ మార్చుకోవాలి కదా. సో యంగ్ పేషెంట్స్లో వచ్చినప్పుడు మనం ఇనీషియల్గా రిస్టోర్ చేసుకుంటే రేపు ఒకవేళ ఫ్యూచర్లో అవసరం పడినా ఎట్ లేటర్ డేట్, అంటే ఇప్పుడు ఒక 40-50 ఏళ్ళు ఉన్నారు, ఎలాంటప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేసుకుంటే మేబీ సరే అది కంప్లీట్గా అవాయిడ్ చేయకున్న రిప్లేస్మెంట్ని ఇఫ్ ఇట్ కెన్ గివ్ దమ్ ఒక 10-20 years కూడా ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనం నెక్స్ట్ ఒక సింగిల్ రిప్లేస్మెంట్తో సరిపోతుంది. రివిజన్ సర్జరీ అనే అవకాశం పడేది రిస్క్ తక్కువ ఉంటుంది. ఓకే, వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఈ కార్టిలేజ్ డ్యామేజ్ కాకుండా ఉండటానికి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? డెఫినెట్గా అండి, మనకు ఐడియల్ BMI వెయిట్లో ఉండడం వెరీ ఇంపార్టెంట్. వన్ సింపుల్ వే టు, అంటే మన కరెక్ట్ ఉన్నామా లేదా అని చెక్ చేసుకోండి, ఈజ్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100. సో అంటే మీరు ఒక 170 centimeters ఉన్నారనుకోండి, -100 చేస్తే మీ ఐడియల్ వెయిట్ షుడ్ బి అరౌండ్ 70 kgs. ఇది ఒక ర్యాండమ్ ఇది అనుకోండి. అది ఆబ్వియస్లీ కొంచెం కష్టమే మనం అచీవ్ చేయాలంటే, బట్ అట్లీస్ట్ దట్ షుడ్ బి అవర్ గోల్. అండ్ అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మన BMI పెరుగుతున్న కొద్దికి గ్రాడ్యువల్గా ఈ జాయింట్స్ పైన స్ట్రెయిన్ పడడము, డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది తొందరగా రావడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత కార్టిలేజ్ లాస్ అయిపోయింది కదా, ఏదైతే లాస్ అయిందో తిరిగి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? అదే అండి, ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్స్ అంటే ఈ ACI కానీ తర్వాత కార్టిలేజ్ ట్రాన్స్ఫర్ కానీ ఇవన్నిట్లో కూడా ఈ అరిగిపోయి డ్యామేజ్ అయిన కార్టిలేజ్ని మళ్ళీ రిస్టోర్ చేయడం ఆర్ గ్రో చేసుకునే ప్రయత్నం అన్నమాట. సో దీంట్లో మనకు గ్రో అయ్యే కార్టిలేజ్ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు న్యాచురల్ హైలిన్ కార్టిలేజ్ కాకుండా ఇలా అయ్యేదాన్ని హైలిన్ లైక్ కార్టిలేజ్ అంటారు. వేరెన్ స్ట్రక్చర్లీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 80 to 90% లైక్ అవర్ న్యాచురల్ కార్టిలేజ్. అండ్
ఇది మనకు పనిచేస్తుంది అండ్ రొటీన్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేసుకోవడానికి పర్మిట్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆ జాయింట్ చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడానికి అండ్ వాటిని స్ట్రెంగ్తన్ చేయడానికి పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్లీ అండి. ప్రతి జాయింట్ చుట్టూ మనకు సపోర్ట్ చేసేది మజిల్స్, లిగమెంట్స్ ఇవే ఉంటాయి అండ్ టెండన్స్ ఇవి ఉంటాయి. సో ఎప్పుడైతే మన యాక్టివిటీ ఏదైనా నొప్పి కానీ ఇలాంటి ఇష్యూస్ వల్ల తగ్గుతుందో ఈ కండలు స్లోగా వీక్ అవుతూ ఉంటాయి, మజిల్ అట్రాఫీ అంటాం. అండ్ ఈ మజిల్ సపోజ్ ఇప్పుడు మోకాళ్ళ చూసామనుకోండి, మనకు ఎప్పుడైతే నడక తగ్గుతుందో, యాక్టివిటీ తగ్గుతుందో ఈ తొడలో ఉండే మజిల్ ఉంటుంది, క్వాడ్రిసెప్స్ అంటాం, అది పలచబడడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎంత వీక్ అయితే మనం కూర్చొని లేవాలన్న ప్రతిసారి మోకాల పైన అంత ఎక్కువ స్ట్రెయిన్ పడుతూ ఉంటుంది. అండ్ ఈవెన్చువల్లీ అది వీక్ అవుతున్న కొద్దికి స్ట్రెయిన్ పెరిగి డ్యామేజ్ అయ్యే అవకాశం ఇంకెక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఎనీ ఇష్యూ అయినప్పుడు మనం ఆ మజిల్ స్ట్రెంత్ మెయింటైన్ చేసుకోవడము, దాని తగ్గట్టు స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. సో మోకాళ్ళకైతే కొన్ని రకాల ఎక్సర్సైజ్ ఉంటాయి, షోల్డర్కి అయితే కొన్ని రకాల ఎక్సర్సైజ్, యాంకిల్కి అయితే ఏ జాయింట్కి ఆ జాయింట్కి అంటే దాన్ని సపోర్ట్ చేసే మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకునే ఎక్సర్సైజ్ సపరేట్గా ఉంటాయి. అంటే ఈ కార్టిలేజ్ రీస్టోరేషన్ తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? సో యాజ్ విత్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ దేర్ ఆర్ సర్టన్ కాంప్లికేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాట్ దట్ ప్రతిసారి అవుతుందని కాదు, బట్ రిలేటివ్గా రేర్. సో ఒకటి ఇన్ఫెక్షన్, యాజ్ విత్ ఎనీ సర్జరీ ఇన్ఫెక్షన్ ఈజ్ ఏ రిలేటివ్లీ రేర్ రిస్క్ దట్ క్యాన్ హ్యాపన్. అండ్ ఇవాళ డేట్లో మనకు స్టెరిలిటీ వైజ్ కానీ తర్వాత యాంటీబయాటిక్స్ కానీ టెక్నిక్స్ ద్వారా ఈ ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా తగ్గించాయి. రెండోది చూసుకుంటే అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్ కొన్ని రిలేటివ్లీ రేర్ కాంప్లికేషన్స్ ఉంటాయి, డీవిటీ అని చెప్పి బ్లడ్ క్లాట్స్ అలాంటివి ఫామ్ కావడం. సో అది కాకుండా కూడా మనం దానికి సరైన ట్రీట్మెంట్ మొదటగానే ప్రొఫిలాక్సిస్ అంటే కొన్ని మెడిసిన్స్ అవి ఇస్తామన్నమాట. ఇవి పక్కన పెడితే ఈ మనం చేసేది ఎంత సక్సెస్ఫుల్ అవుతుంది అది జడ్జ్ చేయడానికి కూడా మనకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో నేను అన్నట్టు అలైన్మెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అలైన్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ చుట్టుపక్కల ఉండే సరౌండింగ్ స్ట్రక్చర్స్, లిగమెంట్స్ కానీ, ఇప్పుడు మోకాల్లో తీసుకుంటే మెనిస్కస్ కానీ ఇవన్నీ. సో అవన్నీ సరిగ్గా ఉన్న దగ్గరే మనం ఈ కార్టిలేజ్ రిస్టోరేషన్ చేసుకుంటే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. ఎక్కడైతే ఇవి సరిగ్గా లేవో ఆర్ వీటిలో ఏదైనా లోపం ఉందో అలాంటప్పుడు మనం ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకొని అప్పుడు ఈ కార్టిలేజ్ రిస్టోరేషన్ అనేది సైమల్టేనియస్గా చేసుకుంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. అంతే తప్పితే దాన్ని నెగ్లెక్ట్ చేసి దీన్ని ఒక్కదాన్ని చేస్తే మాత్రం ఫెయిలియర్ రేట్స్ ఆర్ హైయర్. సో ఇట్ షుడ్ బి ఏ కంప్లీట్ అప్రోచ్ వేర్ దాన్ని పూర్తిగా రిపేర్ చేయడానికి ఆర్ కరెక్ట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాలర్ ఉన్నారండి వరంగల్ నుంచి, రాజేంద్ర గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా మిస్సెస్ కి 1 year నుంచి కొంచెం మోకాళ్ళ నొప్పి వస్తుందండి. ఆమె అంటే నడుస్తున్నప్పుడు టక్ టక్ అనే శబ్దం వస్తూ పెయిన్ వస్తుంది. ఓకే, అయితే మేము అంటే వెయిట్ కొద్దిగా అంటే వెయిట్ ఎక్కువనే ఉంటుంది, 64 kgs ఏమో ఉంటుంది, 45 years. అది హెర్బాలైఫ్ వాడాము, అంటే తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది మోకాళ్ళ నొప్పి అంటే హెర్బాలైఫ్ వాడాము, కానీ రిజల్ట్ ఏం లేదు మేడం. డాక్టర్ గారిని ఒకసారి ఏమన్నా హలో అండి, నేను డాక్టర్ అమిత్ రెడ్డి చేసుకోవడానికి ఏమన్నా సలహాలు ఇస్తారా అని అదే. హలో అండి. సో మీరు అన్నట్టు మీ వైఫ్ అగైన్ మోకాళ్ళ నొప్పులు అది అంటున్నారు కదా, సో అరౌండ్ 45 years of age. సో వీళ్ళు దట్ ఈస్ ద టైం ఎక్కడైతే మనకి కాస్త కోస్తో ఈ కార్టిలేజ్లో డ్యామేజ్ అయ్యే చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నొప్పి వస్తుంది అనుకుంటే ఒకటి నేను అన్నట్టు వెయిట్ చూసుకోవడం ఇంపార్టెంట్ ఇనీషియల్గా. రెండోది ఈ నొప్పి ఒకటే ఉందా, నొప్పితో పాటు స్వెల్లింగ్ ఏమన్నా ఉందా అన్నది చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. ద సేమ్ టైం ఈ నొప్పి ఏ కారణం వల్ల వస్తుందన్న డయాగ్నోస్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇది మనం క్లినికల్గా ఫస్ట్ చెక్ చేసుకొని, అంటే కొన్ని టెస్ట్స్ అవి ఉంటాయి, మూమెంట్స్ అవి ఉంటాయి, దాని ద్వారా చెక్ చేసుకొని మనకు ఒక రఫ్ ఐడియా వస్తుంది దేని మూలానైతే వస్తుందో. నెక్స్ట్ కొన్ని టెస్ట్స్ ఉంటాయి, ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐ స్కాన్ ఇలాంటివి, ఇవి చేసుకొని మనం ఫర్దర్ దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ డ్యామేజ్ మనం దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఐదర్ మెడిసిన్స్, ఎక్సర్సైజ్, సప్లిమెంట్స్ ఆర్ ఇంకేదైనా ఉంటే దాన్ని మనం చేసుకోవచ్చు. సో మోకాళ్ళ నొప్పి అగైన్ సౌండ్స్ అది అంటున్నారు. సౌండ్స్ అనేది నార్మల్గా కూడా వస్తాయి మనకు. సౌండ్స్ గురించి వాస్తవానికి పెద్ద మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ సౌండ్తో పాటు ప్రతిసారి నొప్పి వస్తుంది, ఆర్ ఈ సౌండ్ మరీ అంటే నార్మల్గా ఉండాల్సిన దానికంటే వెరీ సిగ్నిఫికెంట్గా పక్కన వాళ్ళకు కూడా వినిపించేటంత లెవెల్గా ఉందనుకుంటే మాత్రం దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదండి ఈ ఇష్యూస్కి సంబంధించి. అంటే వాళ్ళు కూడా అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఈ సమస్య అనేది రూల్ అవుట్ చేసుకోవాలా, లేదు వాళ్ళు ఈ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి వస్తుందిలే అని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకుంటూ ఉంటారు కదా. సో డే బై డే మన ట్రాఫిక్ పెరుగుతుంది, ట్రాఫిక్లో మనం
స్పెండ్ చేసే టైం పెరుగుతుంది. ఒకప్పుడు మనకి 10, 15, 20 నిమిషాల్లో రీచ్ అయ్యేది ఇప్పుడు 40 నిమిషాలు పడుతుంది. ఇలాంటప్పుడు మనము డ్రైవింగ్ అప్పుడు ఒకటే పొజిషన్లో ఉండి మోకాలు అలానే ఉండేటప్పటికి జనరల్గా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల నొప్పి అనేది ఎవరికైనా రావచ్చు, అది సహజం. కానీ రెగ్యులర్గా అవుతుంది, సివియర్గా అవుతుంది, అంటే పెయిన్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ మీరు చేయలేకపోతున్నారు, ఆర్ పెయిన్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ మీకు అంటే చాలా ఇబ్బంది అయ్యి పెయిన్ కిల్లర్స్ ఏదో తీసుకోవాల్సి వస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. స్పెసిఫిక్గా నీ క్యాప్, అంటే నీ క్యాప్ని పటెల్లా అంటాం అనమాట. ఈ పటెల్లా వెనక ఏదైనా కార్టిలేజ్ డ్యామేజ్ అవుతున్నప్పుడు మనం ముఖ్యంగా చూసేది ఇలాంటి నొప్పి. దాంట్లో కొంచెం ఆటోమేటిక్ కార్ అంటే పర్లేదు, కానీ క్లచ్ ఇది ఉన్నది, హార్డ్ క్లచ్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ పెయిన్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ అవుతుంది అనుకుంటే మాత్రం దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు, దాన్ని పూర్తి విధంగా ట్రీట్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు కార్టిలేజ్ హెల్త్కి సంబంధించి పర్టికులర్గా హెల్ప్ అయ్యే ఫుడ్ ఏమైనా ఉంటుందా, ఏమైనా మార్పులు చేసుకోవాలి? కొన్ని మల్టిపుల్ స్టడీస్ అంటే దాంట్లో కూడా మనం జనరల్ ఇప్పుడు ఇవాళ డేట్లో ఉన్న ఎవిడెన్స్ దానికి చూసుకుంటే కనుక ఫస్ట్ అయితే మన బేసిక్ పారామీటర్స్ సరిగ్గా ఉండాలి, హార్మోన్స్ ఇవన్నీ. రెండోది ఫ్రమ్ డైటరీ పర్స్పెక్టివ్ చూసుకుంటే కాల్షియం, విటమిన్ డి, B12, విటమిన్ సి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవే కాకుండా కొన్ని ఫుడ్స్లో కూడా దెర్ ఈస్ అంటే ప్రొటెక్టివ్ బెనిఫిట్, ఎస్పెషలీ హై విటమిన్ సి ఉన్న ఫుడ్స్. విటమిన్ సి అంటే మన సిట్రస్ బేస్డ్, ఆరెంజ్, మోసంబి, లెమన్ ఇలాంటివన్నీ. సో విటమిన్ సి ద్వారా న్యాచురల్గా ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించే అవకాశం ఉంటుంది. దీని మూలన అయితే ఈ కార్టిలేజ్లో ఇన్ఫ్లమేషన్ అనేది రాకుండా అండ్ కొంతవరకు ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అదే కాకుండా కొన్ని ఫుడ్ సోర్సెస్ ఇవి కొల్లాజన్లో రిచ్ ఉంటాయి, ఎస్పెషలీ నాన్ వెజ్ సోర్సెస్ కానీ ఇలాంటివి, అది కూడా కొంతవరకు మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ కొన్ని అదర్ మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్ అంటాం, అంటే మ్యాగ్నీషియం కానీ పొటాషియం, ఫాస్ఫరస్ అవన్నీ కూడా దే హ్యావ్ ఎ రోల్ టు ప్లే అండ్ అవన్నీ కూడా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్ డైట్, సమ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ట్రయింగ్ టు బీ ఇన్ ద ఐడియల్ BMI జోన్. ఇవన్నీ చేసుకొని మనం ఎటువంటి ఇబ్బంది అనేది రాకుండా ఉండాలని కోరుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక జాయింట్ రీప్లేస్మెంట్ విషయంలో కానీ లేదంటే ఈ కార్టిలేజ్ రిస్టోరేషన్ విషయంలో కానీ ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అని అంటే ఎలాంటి అంశాలను వాళ్ళు పరిగణించి వెళ్ళాలంటారు? సో ఒకవేళ నేను అన్నట్టు సివియర్ డ్యామేజ్ ఉన్న దగ్గర అయితే నీ రీప్లేస్మెంట్ ఆర్ జాయింట్ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ అలాంటిది ఈజ్ ఎ మోస్ట్ ఐడియల్ సొల్యూషన్. ఎక్కడైతే ఇన్ఫ్లమేటరీ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అలాంటిది ఏదైనా కారణం వల్ల డ్యామేజ్ అయినప్పుడు కూడా ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఐడియల్. అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ ఇన్ టుడేస్ డేట్ ఈజ్ రిలేటివ్లీ సక్సెస్ఫుల్ అండ్ సేఫ్ ప్రొసీజర్ విత్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్. అంటే మనకు దానికి ఎన్నాళ్ళు పడుతుంది, ఎన్ని రోజులు ఉంటుంది అని మనం చేసుకోవచ్చు. బట్ ఈ కారణాలు కాకుండా స్పోర్ట్స్ యాక్టివిటీ వల్ల కానీ జనరల్ ఏదైనా పోస్ట్ ట్రామాటిక్ అంటే ఏదైనా ఫ్రాక్చర్ లాంటిది అయ్యి ఆ తర్వాత వస్తున్నప్పుడు కానీ ఇలాంటి సినారియోస్లో వస్తుంటప్పుడు మాత్రం మనం ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఈ కార్టిలేజ్ రిస్టోరేషన్ ప్రొసీజర్స్ గురించి మనం ఆలోచించవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఉన్నదాన్ని సేవ్ చేసుకోవడం, ప్రిజర్వ్ చేసుకోవడం, ఒక న్యాచురల్గా మనం చేయగలగడం, ఒక న్యాచురల్ మోకాల్లాగా మనకి యాక్టివిటీ అనేది ఉండగలగడానికి. నా యంగ్ పీపుల్ వీళ్ళందరూ కూడా దిస్ ఇస్ ద బెటర్ ఆప్షన్. ఇన్ జనరల్గా మనం డేటా అగైన్ మరి ఎవిడెన్స్ ఇది చూసుకుంటే ఉమెన్, ఒబీస్ అండ్ పోస్ట్ మెనోపాజ్ దే ఆర్ నాట్ గుడ్ క్యాండిడేట్స్ ఫర్ కార్టిలేజ్ రిస్టోరేషన్. వాళ్ళకి రిప్లేస్మెంట్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ ఫ్రమ్ అ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. అంటే రీప్లేస్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇన్ని రోజులు ఉంటుంది అని చెప్పేసి ఏమైనా ఉంటుందంటారా? ఇన్నేళ్లు పడుతుంది మళ్ళీ దీన్ని అరుగుదల రావడానికి అని? ఎగ్జాక్ట్గా చెప్పడం వాస్తవానికి సాధ్యం కాదు. బట్ దీంట్లో మనకు రిప్లేస్మెంట్లో కూడా మనకు మల్టిపుల్ డెవలప్మెంట్స్ అయ్యాయి. సో ఇవాళ డేట్లో ఉన్న ఇంప్లాంట్స్ ఇది చూసుకుంటే there are certain companies which claim that lab studiesలో ఇది up to 30 years పనిచేస్తాయని చెప్పి. సో వీఆర్ yet to see that. అండ్ మోస్ట్ కామన్గా చూసుకుంటే ఒక ఇవాళ అరౌండ్ 10 to 15 years ఆర్ సమ్టైమ్స్ అప్ టు 20-25 years వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. వేరే అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయండి. అంటే దీంట్లో మనకు బోన్ క్వాలిటీ ఎలా ఉంది, బోన్ స్ట్రెంత్ ఎలా ఉంది, తర్వాత వాళ్ళ పేషెంట్ లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ ద్వారా కూడా అది డిఫైన్ అవుతుంది. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత కార్టిలేజ్ డ్యామేజ్ అనేది జరిగిపోతుంటుంది, ఆ గుజ్జు అరుగుదల అనేది అయిపోతూ ఉంటుంది. ఎలా అయితే ఇంజిన్లో మనం ఆయిల్ వేస్తూ దాన్ని ప్రొటెక్ట్, ఎలా అయితే మనకు జుట్టు తెల్లబడుతుందో, రాలిపోతుందో, చర్మ ముడతలు పడతాయో, కార్టిలేజ్లో కూడా ప్రతి మనిషికి సమ్ అమౌంట్ ఆఫ్ వేర్ అండ్ టేర్, డ్యామేజ్ ఆర్ ఇది అనేది ఖచ్చితంగా వస్తుంది. కొందరికి సివియర్గా వస్తుంది, కొందరికి మైల్డ్గా వస్తుంది, కొందరు దాంతో కాలక్షేపం చేస్తారు, కొందరు చేయలేని పరిస్థితి ఉంటుంది. చేయలేని పరిస్థితుల్లో మనకు వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవాళ డేట్లో. దాన్ని రికవర్ చేసి మనం ఒక లైఫ్ ఈజ్ మూమెంట్, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బీయింగ్ మొబైల్.
నొప్పి లేకుండా మన పని మనం చేసుకునేటట్టు ఉండాలి అట్లీస్ట్. సో దట్ ఈస్ అవర్ గోల్. సో అంటే అట్లీస్ట్ పోస్ట్ పోన్ చేయొచ్చు కదా. ఇప్పుడు 40లో 50లో వచ్చేది ఇప్పుడు 40లో వస్తుంది. 40లో రాకుండా ఉండాలంటే దాన్ని పోస్ట్ పోన్ చేయాలంటే, హెల్దీగా దాన్ని మెయింటైన్ చేయాలంటే ఏ విధంగా చేయాలంటారు అసలు? సో హెల్త్ ఈజ్ వెల్త్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో అలాంటి ప్రివెన్షన్ ఉన్నప్పుడు ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్టిచింగ్ టైం సేవ్స్ 9 అంటారు. అంటే ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు మొదలుగానే చూసుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే అది పెద్దగా కాకుండా ఉంటుంది. సో ప్రాబ్లం 90% మన దగ్గర చూసేది ఏంటంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఫస్ట్ అంటే ఏదో క్రీమ్ పెట్టుకోవడం, ఆయింట్మెంట్ పెట్టుకోవడం, వేడి కాపడం పెట్టుకోవడము, వాళ్ళు పక్కింటోళ్ళు పసుపు పెట్టుకోమన్నారు, పక్కింటోళ్ళు చెట్టు రుద్దుకోమన్నారు, ఆకు పెట్టుకోమన్నారు, ఇలాంటివన్నీ చేస్తుంటారు. అలా చేసి దాన్ని కొంచెం చిన్నదాని నుంచి పెద్ద చేస్తారు. సో అలా పెద్దగా అయ్యే వరకు వెయిట్ చేయకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇనీషియల్గానే మనం దాన్ని ఐడెంటిఫై చేసుకుంటే సింపుల్ ఆప్షన్స్తో దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఎక్కడైతే ఆ ప్రాబ్లం పెరిగి సివియర్ అవుతుందో ఆప్షన్స్ కూడా వేరీ అవుతూ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ దాన్ని సరైన విధంలో ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేయడం, డయాగ్నోస్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సరైన డాక్టర్ దగ్గరికి వెళితే అసలు అది ఎందువల్ల వచ్చింది, అది ఈ రీప్లేస్మెంట్, రిస్టోరేషన్ వీటి వల్ల ఉంటుందా లేదా అనేది డాక్టర్ గారే చెప్తారు. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది ఇవాల్టి ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.